ఆరంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయినాథుడి దయతో అనుగ్రహంతో మళ్ళీ మనకు ఒక అద్భుతమైన రోజును ఆయనే ప్రసాదంగా ఇచ్చి తన భజనలో, తన స్మరణలో, తన కీర్తనలో ఉంచుకుంటున్నందుకు సాయినాథుడికి వేల లక్షల కోట్ల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ప్రతినిత్యం ప్రతి వారం మనం చెప్పుకునేటట్టే భావం. ఎందువల్లంటే సచ్చరిత్ర అంతా కూడా భావం మీదే ఆధారపడింది. ప్రేమ భావం ఉత్పన్నమైనప్పుడే భక్తి పండుతుంది. భక్తి పండినప్పుడే భగవంతుడు మనకు దగ్గర అవుతాడు. ఆయన ఎక్కడో అల్లంత దూరాన లేడు, మనలోనే ఉన్నాడు. కాబట్టి ఆయన్ని ఆ ప్రేమ భావంతోనే మనం అనుభవించగలం. అదే హేమాద్రి పంత్ కూడా ప్రేమ 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 భావం భావం అని సచ్చరిత్ర నిండా చాలా కొన్ని వందల సార్లు చెప్పుకున్నాడు. సో అటువంటి భావన మనం ఎందుకు చేసుకోవాలి? ప్రతినిత్యం కూడా ఏదో ఒక సమయం కేటాయించుకొని హాయిగా ఆనందంగా శ్రీ సాయి సచ్చరిత్ర అనే దర్పణంలో ఆ సాయి యొక్క లీలలను దర్శించి దాన్ని మళ్ళీ మన మన హృదయ పలకంపై సృష్టీకరించుకుంటే మళ్ళీ ఆ అలనాటి భక్తులు ఆ ద్వారకామయి దాన్నంతా సృష్టించుకుంటే ఆనందంగా అనుభవిస్తే అది గనక మనసుకు అలవాటైతే బాబానే రెండో అధ్యాయంలో ఒక మాట చెప్తాడు. ఇంట బయట ఎక్కడున్నా నన్ను గుర్తుంచుకుంటే ఎనలేని శాంతి లభిస్తుంది అంటాడు. సో ఆ శాంతి మనకు వెంటనే వచ్చేస్తుంది. ఎందువల్లంటే అందరం కూడా లౌకికంలో ఉన్నాము. ఏదో ఒక రకమైన ఈతి బాధలు ఇబ్బందులు ఉంటాయి. వాటి పరిష్కారాలు ఏవి మన చేతుల్లో లేవు. అన్ని సాయినాథుడి చేతుల్లోనే ఉన్నాయి. ఆయన స్మరణలో ఉంటే, ఆయన ధ్యాసలో ఉంటే, ఆయన ప్రేమలో ఉంటే ఆయన తీర్చేస్తాడు. చెప్పాడు, ఆయనే మాట ఇచ్చాడు, నువ్వు నా పని చేస్తే నేను నీ పని చేస్తాను అన్న. మరి ఆయన పని అంటే ఏమిటి? ఆయన స్మరణలో ఉండడమే, ఆయన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఉండడమే, ఆ భావనలో ఉండడమే. ఎంతసేపు ఆ భావంలో మనసును ఉంచగలుగుతామో ఎనలేని శాంతిని అనుభవిస్తాము. ప్రజెంట్ లో ఉంటాం. ఏదైతే ఇంగ్లీష్ లో వర్తమానాన్ని ప్రజెంట్ అంటారు. ప్రజెంట్ కి ఇంకొక అద్భుతమైన అర్థం గిఫ్ట్, ప్రజెంటేషన్ అని కూడా అంటూ ఉంటాం. భూతకాలం గడిచిపోయింది. ఒక క్షణం, ఇందాక నరసింహారావు గారు మాట్లాడిన 7 గంటల 10 నిమిషాలని కూడా మనం వెనక్కి తేలేం. భవిష్యత్తు మన చేతుల్లో లేదు. ఏం జరుగుతుందో తెలియదు. నెక్స్ట్ ఒక 10 నిమిషాల తర్వాత ఏం జరుగుతుంది, లేదా నెక్స్ట్ నిమిషానికి ఏం జరుగుతుందో మన చేతుల్లో లేదు. మన దగ్గర ఉన్నదంతా వర్తమాన కాలమే. అందుకనే హేమాద్రి పంత్ అత్యంత అద్భుతంగా ఒక మాట చెప్తాడు. గతించిన కాలం తుడిచిపెట్టుకొని పోయి భవిష్యత్తు తీరానికి చేరి, భవిష్యత్తు తీరానికి చేరిపోయింది. ఎవరి దగ్గర చేరిపోయింది? హాయిగా ఆనందంగా సాయినాథుడి దగ్గరికి చేరిపోయింది. మనందరం ఆయన బిడ్డలం అయిపోయాం కాబట్టి ఆయన చేతుల్లో ఉంది మన భవిష్యత్ అంతా. సో గతించిన కాలం తుడిచిపెట్టుకుని పోయి భవిష్యత్తు తీరానికి చేరి వర్తమాన కాలం అంతా గురు చరణాలలో ఉండుగాక అంటాడు, శాసిస్తాడు. సో మనకు వర్తమానంలో ఉండడం తెలియదు కాబట్టే బాబా అద్భుతంగా, మనం అందరం పసిపిల్లలం కాబట్టే ఆయన అన్ని కథలు అన్ని లీలలు చేశాడు. 1వ అధ్యాయంలో హేమాద్రి పంత్ బాబాని ఎంత అద్భుతంగా అర్థం చేసుకున్నాడో చెప్తాడు. ఏం చెప్తాడు? మీరే స్వయం భగవంతుడు భక్తుడు అన్న లీలలను చేశారు అంటాడు. సో శ్యామగా ఉన్నది ఆయనే, మహల్సాపతిగా ఉన్నది ఆయనే, అందరిలో ఆయనే కదా ఉన్నారు. సో మన కోసం ఒక 170 కథలను అద్భుతంగా పొందుపరిచారు సచ్చరిత్రలు. అట్లాగే ఇంకా చాలా మంది భక్తులు, ఒక 80 మంది భక్తులది అనుభవ సంహితలు అందించారు. వాటిని నెమరేసుకోవడం ద్వారా, సాయి యొక్క సమర్థత్వాన్ని తలపోసుకోవడం ద్వారా, చాలా మంది సాయి అనగానే ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి అన్న మంత్రం చెప్తారు. తప్పు కాదు, ఏదైనా ఒకటే. ఏ నామంతో పలికినా ఆయన, ఏ పిలిచినా ఆయన పలుకుతాడు. అది మనకి సచ్చరిత్రలోనే చాలా సార్లు రుజువు కూడా చేసేసాడు. కానీ సచ్చరిత్ర మనకిచ్చిన ఏకైక నామం సాయి సమర్థ. 1వ అధ్యాయంలో ఇస్తుంది, 3వ అధ్యాయంలో ఇస్తుంది, మళ్ళీ 26వ అధ్యాయంలో కూడా సాయి సమర్థ అన్న చిన్న నామంతో ఈ భవాన్ని తరిస్తాను.
ఆయన యొక్క సమర్థత్వం. నువ్వే తండ్రి, నీవు తప్ప ఎవరు చేయలేవు. అటున్నప్పుడు నేను ఎందుకు లేనిపోని ఈ అప్పుల గురించి, ఆస్తుల గురించి, పిల్లల పెళ్లిళ్ళ గురించి ఆలోచించి బీపీలు షుగర్లు తెచ్చుకోవాలి? ఇవన్నీ నీ మీద వేసేస్తాను. మరి నేనేం చేయాలి? ఖాళీగా కూర్చుందామా? లేదు, నీ స్మరణలో ఉంటాను, నీ భజనలో ఉంటాను, నీ కీర్తనలో ఉంటాను. ఆ స్మరణ చేయడానికే 24 గంటలు ఇలా కూర్చోలేము కదండి, వీలు కాదు కదా. దానికే భావనను మనసుకి అలవాటు చెయ్యాలి. దానికి భావనను మనసుకు అలవాటు చెయ్యాలి. ఎప్పుడైతే ఆ భావనను మనసుకు అలవాటు చేస్తామో ఆటోమేటిక్ గా మనం వంట చేసుకుంటూ ఉన్నా, ఉద్యోగం చేసుకుంటూ ఉన్నా, వ్యాపారం చేసుకుంటూ ఉన్నా మనస్సు ఏదో ఒక లీలని, సాయి యొక్క సమర్థత్వాన్ని, సాయి యొక్క అంతర్యామిత్వాన్ని, సాయి యొక్క సర్వ వ్యాపకత్వాన్ని, సాయి యొక్క సర్వజ్ఞతని మనస్సు కనుక తలపోసుకుంటూ ఉంటే మనకి ఎటువంటి చింత ఉండదు, ఎటువంటి భయాలు ఉండదు. ఎప్పుడు సాయి యొక్క సమర్థత్వాన్ని తలపోసుకుంటూ ఉంటామో మనకు వచ్చేది అద్భుతమైన నిర్భయత్వం. నిర్భయత్వం వస్తుంది. దేనికి భయం? ఆయన ఉన్నాడు కదా నా వెంట, నా పక్కనే ఉన్నాడు, నలుదిక్కులను నిలిచి ఉంటానని మాట ఇచ్చాడు. ఇంక నేను దేనికి భయపడాలి? దానికి సంబంధించిన లీలలు తలపోసుకోండి. అప్పుడు ఏమవుతుంది? భయం పోతుంది. వీటన్నిటికీ భావమే ప్రధానం. దాంతో పాటు ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ కూడా చెప్తాను, భగవంతుడికి కావలసినవి బాహ్యంగా మనం పెట్టేవి అన్ని ఒక ఎత్తు అయితే మన మనోపుష్పం కావాలి, మన మనస్సు కావాలి. ఈ మనస్సును ఆయనతో ఎంతసేపు లగ్నం చేశావు అన్నది ఆయనకు కావాలి. గంట సేపు అష్టోత్తరాలు వాటితోటి పూజ చేశాను అనుకోండి, ఆ గంట సేపులో ఎన్ని నిమిషాలు నా మనస్సు అక్కడ ఉండింది, సాయినాథుడితో ముచ్చటిచ్చుకునింది. పూజ ఎందుకో హేమాద్రి పంత్ చెప్తాడండి, పూజా పునస్కారాలు తప్పకుండా చెయ్యాలి, చేయకుండా ఉండడానికి లేదా, అది విధి అంటాడు. కానీ ఎందుకు? రహస్యం తెలియాలి కదా. భగవంతుడితో నేను ముచ్చటించుకోవడానికి. అష్టోత్తరం ఎందుకు? వాళ్ళ నోటికి వచ్చేసింది కదా అని గబగబా వల్లె వేయడానిక కాదు, భగవంతుడి యొక్క గుణగణాలను కీర్తించడం ద్వారా అటువంటి వాడు నాకు తోడున్నాడు, నాకు భయం లేదన్న నిర్భయత్వాన్ని పొందడానికి నేను అష్టోత్తరం చదువుకోవాలి. ఆ ఒక్కొక్క నామంలో ఉన్నటువంటి అర్థంలోకి మనస్సు వెళ్ళిపోయి, తండ్రి నువ్వు ఇదా నాకు తెలియలేదే, కాలాయ నమః, కాలాయ నమః అని చదువుతాం, అష్టోత్తరాల్లో వస్తాయి. కాలమే తానై ఉన్నాడు అన్న భావన మనకు రావాలి. కాలాతీతాయ నమః అన్నప్పుడు కాలానికి అతీతంగా ఉన్నాడు అన్న భావన అక్కడ రావాలి, మెదలాలి. అప్పుడు ఆయన ఎవరన్నా ఆయన సమర్థత్వం మన మనసులో మెదులుతుంది. మెదలగా మెదలగా మనకు భయం పోతుంది, శోకం పోతుంది, దుఃఖం పోతుంది. ఆయన అండ ఉన్నాడన్న ధైర్యం వస్తుంది, మన వెంటే ఉన్నాడన్నటువంటి స్థైర్యం వస్తుంది, ప్రేమ కలుగుతుంది, ఆయన పట్ల ఇష్టం కలుగుతుంది. సో ఆయనతో ముచ్చటించుకోవడానికి పూజ. అప్పుడు దాకా పనులు చేస్తూ ఉన్నాం, లేదా నిద్ర లేవగానే చాలా మంది మనమంతా ఇప్పుడు సాయి భక్తులు చాలా వరకు అందరికంటే ముందు లేసైనా ముందు బాబా పని చేసేస్తూ ఉన్నాం. ఆ చేస్తున్నంతసేపు ఏ భావం పెట్టాం, ఏ బంధం పెట్టాం? మాట్లాడుకుంటూ చేస్తున్నామా, ఆయనతో ముచ్చటిస్తూ చేస్తున్నామా, మామూలుగా ఒక పూజా విధిలాగా చేసుకుంటూ వెళ్తున్నామా? ఎందువల్లంటే బాబానే స్వయం చెప్పాడు, నాకు తంతు వద్దు, అష్టోపచార షోడశోపచార పూజలతో నాకు పని లేదు, ప్రేమ ఉన్న చోటే నా నివాసం. ఇంకో చోట చెప్తాడు, ప్రేమ కోసం నేను తహతహలాడతాను, అమాయక భక్తుల కోసం నేను తహతహలాడతాను, ప్రేమ కోసం వారి ఆధీనంలో ఉండి ప్రవర్తిస్తాను అంటాడు 3వ అధ్యాయం. సో చెయ్యండి, అష్టోపచారాలన్నీ రెడీ చేసుకోండి, కానీ ప్రేమతో చెయ్యండి, ఆయనతో ముచ్చటిస్తూ చెయ్యండి. ఇంట్లో ఒక పసిబిడ్డ ఉంది, పసిబిడ్డకి తల్లి నీళ్లు పోస్తుంది లేదా అమ్మమ్మ నీళ్లు పోస్తుంది, అన్ని రెడీ చేస్తుంది, ఊరికే ఏదో డ్యూటీ లాగా చేస్తుందా? లేదుగా, నా బుజ్జి నా కన్నాన్ని వాడితో మాట్లాడుతూ ముచ్చటిస్తూ, వేడిగా ఉందయ్యా, వేడి లేదులే, ఇదిగో గబాలని పోసేస్తాలే, తుడిచేస్తాలే అని ఎలా భావన చేస్తూ మాట్లాడుతూ అతడితో ముచ్చటిస్తూ చేస్తుందో, ఆ ప్రేమను వెళ్ళబుచ్చుతూ చేస్తుందో, ఆ సాంబ్రాణి వేసినా ఇంకోటి చేసినా ఎంత ప్రేమతో ఎంత జాగ్రత్తతో తెస్తుందో, మరి అంత జాగ్రత్తతో అంత ప్రేమతో ఇంతకీ సాయినాథుడు కొన్ని వందల అనుభవాలు ఇచ్చాడు. ఐఎమ్ అలైవ్ ఇన్ దట్ ఫోటోగ్రాఫ్.
నీ ఇంట్లో ఉన్న ఫోటోలో నేను సజీవంగా ఉన్నాను, నీ ఇంట్లో ఉన్న విగ్రహంలో నేను సజీవంగా ఉన్నాను అని చాలా అనుభవాలు మనకే ఇచ్చున్నాడు ఎవరిళ్లలో వాళ్ళకి. అవునా కాదా? అదెవరో తర్కడికో ఇంకొరకో కాదు, మనందరికీ కూడా అనుభవాలు ఇచ్చున్నాడు. మరి అటువంటిప్పుడు ఆయన సాక్షాత్ అక్కడ కూర్చొని ఉన్నాడు కదా, ఆ కూర్చొని ఉన్న అతనికి నువ్వు చర్యలు చేస్తున్నావు కదా, ఉపచారాలు చేస్తున్నావు కదా, ఎటువంటి భావనతో చేస్తున్నావు? తల్లిగా భావించి చేస్తున్నావా, తండ్రిగా భావించి చేస్తున్నావా, ఆయనతో ముచ్చటిస్తూ చేస్తున్నావా, ఒక తంతులాగా చేసేస్తున్నావా? తంతు అక్కర్లేదండి, ఆయన తంతు అడగట్లేదు. ప్రేమగా పాల్కోవా పంపిస్తే తిన్నాడు, ప్రేమగా వంకాయ పంపిస్తే తిన్నాడు. ఆయనకి కావలసినది ఆ ప్రేమ ఒక్కటే. ఆ ప్రేమని మనం పంచాలి, దానికి భావన చేసుకోవాలి. భావంలోనే ప్రేమ ఉత్పన్నం అవుతుంది. వాడు నా మనవడు అన్న భావం వల్లనే నేను వాడికి అంత ప్రేమగా చేయగలిగాను. అదే ఎవరో ఎదురింటి పిల్లోడో పక్కింటి పిల్లోడో అయితే అంత ప్రేమగా చెయ్యను. ఎందువల్ల అక్కడ నా మనవడు నా అన్నటువంటి బంధనం లేదు. ఇక్కడ కూడా నా సాయినాథుడు అన్న బంధనం ఏర్పరచుకోవాలి, నా తల్లి అన్న బంధనం ఏర్పరచుకోవాలి. అప్పుడు ప్రేమతో చేస్తాం, అప్పుడు ప్రేమతో ఆయన్ని స్మరిస్తాం, అప్పుడు ప్రేమతో ఆయనకు ఒక పూజ చేస్తాం, అప్పుడు ప్రేమతో నువ్వు కాఫీ పెడతావో, టీ పెడతావో, చపాతీ పెడతావో, ప్రేమతో పెడతావు. ఊరికే గబగబా అక్కడ పెట్టేసి అలా తిప్పేసి గంట కొట్టేసి ఇలా హారతి చేసేయడం కాదు, మనం చెయ్యట్లేదు. ఎందుకు ప్రేమ అవసరమో చెప్తున్నాం. ఆ ప్రేమ వల్ల ఆయనకే మనం పెట్టినా పెట్టకపోయినా ఆయన ఏం అడగడు. కానీ ఆ ప్రేమ వల్ల నీ మనస్సు నిశ్చలమవుతూ వస్తుంది, నీ మనస్సు నిర్మలమవుతూ వస్తుంది, నీ మనస్సులో ఆయన పట్ల ప్రేమ పెరుగుతూ వస్తుంది. సో దీన్ని అలాగే లోపల కూడా ఆంతరంగ బాహ్యోపచార పూజ కన్నా ఆంతరంగిక పూజా విధానంతో మేము ప్రసన్నులను చేసుకొని నేను సుఖ సంతుష్టుని అవుతాను అంటాడు 26వ అధ్యాయంలో హేమాద్రి పంత్. బాహ్యోపచార పూజ చేసేసాం, అయిపోయింది. ఆంతరంగిక పూజ లోపల కూడా చేయాలి. అలా కళ్ళు మూసుకొని సాయిని తెచ్చి పెట్టుకొని పూజించగలగాలి. చెప్పాడు కదా, మొదటి అధ్యాయంలోనే చెప్పాడు కదా, శిరస్సుతో పాదాలకు వందనం చెయ్యాలి, హస్తాలతో సాయి చరణ సంవాహనం చెయ్యాలి, నయనాలతో సాయి ముఖావకలోకనం చేయాలి. మనసుకి ఇవన్నీ ఉన్నాయి, దాన్నే సూక్ష్మ శరీరం అంటారు. మనసుకి కళ్ళున్నాయి, కాళ్ళున్నాయి, చేతులున్నాయి, అన్ని ఉన్నాయా లేవా? నేను చెప్తూ ఉన్నప్పుడే మీ మనసు సాయి పాదాల దగ్గర నమస్కరించేస్తుంది. హస్తాలతో సాయి చరణ సంవాహనం అంటే సాయి చరణ సంవాహనం చేసేస్తూ ఉన్నది. నయనాలతో సాయి ముఖావలోకనం, మన ఎదురుగుండా ఫోటో లేకపోయినా సరే లోపల సాయి ముఖావలోకనం చేసేస్తూ ఉన్నాం. నాసికతో సాయి చరణ తీర్థ ఆగ్రహణం, అలా బాబా పాదాలు కడిగిన తులసి తీర్థం వాసన వచ్చేస్తూ ఉన్నది, నాసిక పుటలకు అంటుతూ ఉన్నది. శ్రవణాలతో సాయి గుణగణాల శ్రవణం, ఆనందంగా బాబా యొక్క నామం మన చెవిలో పడుతూ ఉన్నది. మనస్సుతో వారి ధ్యానం, అద్భుతంగా ఆయన ధ్యానిస్తూ ఉంది మనస్సు. చిత్తంతో వారి చింతన చేస్తే ప్రాపంచిక బంధనం తొలగిపోతుంది. చేస్తే ఏమొస్తుందో పక్కన ఫలితం కూడా ఇచ్చేస్తున్నాడండి హేమాద్రి పంత్. ఏందోనండి బాగా వింటాను గాని అయినా మనసు నిలబడ్డం లేదండి. బాబా మాటలు విన్నప్పుడు బానే ఉంటాయి కానీ మళ్ళీ భయాలు ఆందోళనలు అన్ని వచ్చేస్తున్నాయి అండి. మళ్ళీ ఇవన్నీ ఎట్లా జరుగుతుందో, రేపు నేను లేకపోతే ఎట్లాగో, ఈ భవిష్యత్ ఎట్లాగో, ఇవన్నీ చింత పట్టుకుంటుందండి. వింటే సరిపోదు, కేవలం సాయి యొక్క గుణగణాలను శ్రవణం చేస్తూ ప్రాపంచిక విషయాలను చింతన చేస్తూ ఉంటే మరి మనకి శాంతి ఎలా లభిస్తుంది? వినడం ఒక్కటే కాదు, విన్న దానిని మననం చెయ్యాలి. సచ్చరిత్ర మనకు 3 మెట్లు చెప్తుంది బాబాని చేరుకోవడానికి. 3 మెట్లు. బాబా ద్వారకామాయికి కూడా 3 మెట్లు ఉంటాయి: శ్రవణ, మనన, నిధిధ్యాసనం. శ్రవణం చేసిన దాన్ని మననం చెయ్యాలి, మళ్ళీ లోపల తిప్పాలి. తిప్పగా 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 అదే ధ్యాసలోకి మనస్సు వెళ్ళిపోతుంది. ఆ అద్భుతమైన సాయి అన్న నిధి యొక్క ధ్యాసలోకి మనస్సు వెళ్ళిపోతుంది. అదే నిధిధ్యాస అంటే. శ్రవణ, మనన, నిధిధ్యాస, ఈ 3 సాధన బాబా చెప్పింది. మీరు ఏం చెప్పాల, ముందు శ్రవణం చెయ్యి, విను. అది పారాయణ ద్వారా వింటావో, ఇటు సత్సంగం ద్వారా వింటావో విను. విన్న దానిని మననం చెయ్యి, పదే పదే మనసులో తిప్పుతూ ఉండు. సాయి యొక్క నోటి గుండా వచ్చిన మాటలు కావచ్చు, లీలలు కావచ్చు, లీలల్లో దాగి ఉన్న అంతరార్థం కావచ్చు, దేన్నైనా సరే మళ్ళీ పదే 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 చింతన చెయ్యగా 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 మనసు పరిపక్వత చెంది నిధిధ్యాసలోకి వెళ్ళిపోతుంది. 24/7 సాయి గురించిన ఆలోచనే మనసు చేసే స్థితికి చేరుకుంటుంది. ఇది భావం వల్ల ఉన్నటువంటి ప్రయోజనం.
లోపల మనస్సుని సాయి వైపు మరలించడం వల్ల ఉన్న ప్రయోజనం. నీరు ఎట్లాగైతే కాలువలు పోతూ ఉంటే ఎవరి పొలంలోకి వాళ్ళు ఏం చేస్తారు, ఒక గండి కొడతారు, అప్పుడు ఆ పొలం అంతా తడుస్తుంది. అవునా కాదా? అట్లాగే నీ మనస్సు ప్రవాహంలాగా కొట్టుకొని పోతూ ఉంటుంది, దానికి అక్కడ గండి కొట్టండి, కొట్టి సాయి వైపు మరలించండి, సాయి చింతన వైపు మరలించండి, సాయి భావాల వైపు మరలించండి. ప్రేమపూరితమైన సాయి యొక్క మాటలు కొన్ని ఉన్నాయి కదా, వాటి వైపు మరలించండి. లేదా సాయి యొక్క ఒక్కొక్క లీల వైపు మరలించండి. లేదా ఆయన యొక్క అద్భుతమైన సమర్థత్వం వైపు మరలించండి. ఎప్పుడు మరలిస్తామో ఆయన సమర్థత్వం అర్థం కాను 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 ఈ నేను అనే అహంకారం తగ్గిపోతూ వస్తుంది. సాయి మనల్ని ఆక్రమిస్తూ వస్తాడు. మనం దేనికోసం వచ్చామో సాయి హాయిగా మన చేత ఆ పని చేయించేసి చెయ్యి పట్టి మనల్ని తీసుకెళ్ళిపోతాడు. ఈ భూమి మీదకి ఏదో కారణం లేదే రాలేదు కదా, అది ఏదైనా కావచ్చు, అది మన చేత ఆయన అద్భుతంగా చేయిపిచ్చి మన చెయ్యి పట్టి తీసుకెళ్ళిపోతాడు. రా ఇంకా చాలు నాన్న, వచ్చేసి వెళ్దాం పదా అని తీసుకెళ్ళిపోతాడు. మనం కూడా ఆయనతోనే ఉన్నాం కాబట్టి అంతిమ సమయంలో సాయి రావాలంటే అంత ఈజీ కాదు. ఇప్పటి నుంచే సాయితో ఉంటే అది అంతిమ సమయం ఎప్పుడో తెలియదు, అప్పుడు సాయి తప్ప వేరే ధ్యాస లేకుండా పోతుంది. సో వీటన్నిటికీ భావమే ప్రధానం. అందుకే చెప్తుంది సచ్చరిత్ర, భవాన్ని తరించటానికి భావమే ప్రధానం. అటువంటి భావన మనం ప్రతినిత్యం ప్రతి వారం చేసుకుంటూ ఉన్నాం. హాయిగా ఆనందంగా ద్వారకామాయికి వెళ్ళిపోతున్నాం. మొన్న బలిలీలను దర్శించాం. ఈ రోజు 16, 17 అధ్యాయాలు, అత్యంత అద్భుతమైన అధ్యాయాలు, బ్రహ్మజ్ఞానం గురించిన అధ్యాయాలు. నేను ఆ బ్రహ్మజ్ఞానం సబ్జెక్టులోకి వెళ్లే ప్రయత్నం చేయనండి. ఎందువల్లంటే అది అద్వైత సిద్ధాంతం, మనకు అంత డీప్ గా అవసరం లేదు. బాబా మనకు అద్భుతమైన బ్రహ్మజ్ఞానాన్ని అందించాడు, 2 ముక్కల్లో అందించేశారు. ఆ 2 ముక్కలు పట్టుకుంటే చాలు, మనం అంత విశ్వ ప్రయత్నాలు చేయవల్ల. మనసుకి బాబా చెప్పిన 2 మాటలను అందించగలిగితే బ్రహ్మజ్ఞానం మనకు వంట పట్టినట్టే. మొదటిది, నువ్వు చూసేదంతా కలిపితే నేను. రెండవది, నీ దృష్టి ఎక్కడ పడితే అది నేనే. ఈ 2 కలిపి ఒక మాట. ఇంకొక అద్భుతమైన మాట బాబా నోటి గుండా వచ్చినదే రెండవ మాట, నువ్వు ఎవరి నోటికి అందించినా అది నా నోటికి అందించినట్లే. నువ్వు ఎవరిని దూషించినా అది నన్నే దూషించినట్లు. ఈ 2 గనక మనకు అర్థమైతే, ఈ 2 మహావాక్యాలు మన మనసు పట్టుకుంటే మనం అందరం బ్రహ్మజ్ఞానులు. దీన్ని గనక ఆచరించగలిగితే, దీన్ని గనక మనం ప్రాక్టికల్లో పెట్టగలిగితే, నా దృష్టి ఎక్కడ పడితే అది జడమైనా జీవమైనా సాయియే, సాయి తప్ప ఇంకొకటి కాదు. నా ఇంట్లో ఉన్న వాళ్ళైనా, నా భర్త అయినా, నా భార్య అయినా, నా బిడ్డలైనా, నా ఎదురింటి వాళ్ళైనా, పక్కింటి వాళ్ళైనా, నా శత్రువైనా మిత్రుడైనా, ఎవరైనా సాయియే, సాయి తప్ప ఇంకొకటి కాదు. ఇది అసలైన బ్రహ్మజ్ఞానం. నా చూపు ఎక్కడ పడితే అది సాయియే. సాయి యొక్క ఆజ్ఞ లేనిదే ఆకైనా కదలదు. మనకి సాయినాథుడు బ్రహ్మను చూపుడు వేలుతో చూపించేస్తాడు. మనం అంత పెద్దగా కష్టపడిపోయి ఏదో ఇంద్రియ నిగ్రహాలు ఇంకోటి చేసుకోవలేదండి. చాలా మంది అరిషడ్ వర్గాల గురించి చెప్తూ ఉంటారు ప్రవచనకర్తలంతా, తప్పు కాదు, వాళ్ళకి తెలియలేదు, మనకు బాబా ఈజీగా అందించాడు. ఒరే, నేను నీ హృదయంలో ఉన్నాను, నిన్ను గమనిస్తున్నాను అన్న మాట పట్టుకోరా చాలు, నీ ఇంద్రియాలన్నీ కరెక్ట్ అయిపోతాయి అంటాడు. అవునా కాదు? ఆలోచించి చూడండి. నాకు కోపం వస్తున్నదా, నాకు కామం ఉందా, నాకు క్రోధం ఉందా, లోభం ఉందా, మోహం ఉందా, మదం ఉందా, వెతుక్కుంటూ కూర్చుంటే నాకు ఎప్పుడండి ఈ జన్మ అయిపోతుంది? నాకేమున్నాయో నాకే తెలియవు, ఏవి ఎప్పుడు బయటకు వస్తాయో నాకే తెలియవు. ఇంకొక అద్భుతమైన ఆ బ్రహ్మవాక్యం గుర్తు పెట్టుకుంటే, నా హృదయంలోనే ఆయన నివాసం, నన్ను ఒక కన్నేసి చూస్తూ ఉన్నాడు, సాక్షిభూతంగా ఉన్నాడు, నా నలుదిక్కుల నిలబడి నన్ను గమనిస్తున్నాడు అన్న బ్రహ్మవాక్యం గనక నాకు గుర్తుంటే, ఇంకా కోపం ఎవరిపై వస్తుంది, క్రోధం ఎవరిపై వస్తుంది, లోభం దేన్ని చూసి వస్తుంది, మోహం దేన్ని మోహిస్తాను, నేనేం చెయ్యాలన్నా తస్మాత్ జాగ్రత్త జాగ్రత్తగా ఉంటాను. సో ఈ 3 అద్భుతమైన మహావాక్యాలు పట్టుకుంటే మనకు బ్రహ్మజ్ఞానం వచ్చినట్టే. సాయి అంత సింపుల్ గా అరటి పండు ఒలిచి గుజ్జు చేసి తేనె వేసి చక్కెర వేసి మన నోట్లో పెట్టేస్తారు. దీనికి ఉదాహరణగా కొన్ని వందల లీలలు కూడా చేసేసాడు, కొన్ని వందల లీలలు కూడా చేసేసాడు. ఎప్పుడు చెప్పుకునేవే కానీ చెప్పాలి, ఎందుకంటే మన మనసు నిలబడాలి కదా. ఆ భిక్షగతని నానాసాహెబ్ చందోర్కర్ అరిస్తే, ఎందుకు రానా నన్ను అంత గట్టిగా అరిచావు, మెల్లగా చెప్పలేవా అన్నాడు.
అట్లాగే ఈశావాసి ఉపనిషత్తు ఎంత పెద్ద గ్రంథం. అందుకని ఇప్పుడు నేను మీకు చెప్పింది బ్రహ్మజ్ఞానం లోపలికి నేను వెళ్ళట్లేదని. ఈశావాస్యం ఇదం సర్వం అన్న ఆ ఉపనిషత్తుకి అర్థం కొంచెం అర్థం కాక, దాంట్లో ఉన్న గూఢార్థాలు అర్థం కాక దాసగని వస్తే, ఒరే నేనే చెప్పాల్సిన అవసరం లేదురా, అదిగో ఆ పని పిల్ల చెప్తుందని ఆ పని పిల్ల నోటితో చెప్పించాడు. ఆ పని పిల్ల నేను గాక మరి ఎవరు అన్నాడు. సరే పని పిల్ల వరకు చెప్తే పర్వాలా, ఆ చింకి గుడ్డ నేను గాక మరి ఎవరు అన్నాడు. గోవా వాళ్ళు వస్తే ఆ 30,000 పెట్టి ఉన్న దాన్ని నోట్ల కట్టలతో సహా చెప్పాడు. 30,000 నోట్ల కట్టలు. ఆ బీరువాలో ఉండింది నేను కాదా, వాడు ఆ రాయి తీసేది నాకు తెలియదా, కన్నం వేసింది తెలియదా, నీ ఇంట్లో ఉన్నాడు వాడు బ్రాహ్మణుడు పని చేసిన వాడని నాకు తెలియదా. ఆలోచించి చూడండి ఎంత అద్భుతంగా తన సర్వవ్యాపకత్వాన్ని, తన సమర్థత్వాన్ని, ఎన్ని వందల లీలలు. ఒక శ్యామకర్ణని కొడితే చూపించాడు. అంటే ఏంటి? అందుకనే బాబా ఒకే మాట చెప్తాడు, సర్వ జీవులలో నన్ను చూసేవారే నాకు ప్రీతిపాత్రులు. సాయి భక్తులుగా మనం చెయ్యాల్సింది ఏంటంటే ఆ అల్టిమేట్ స్టేజ్కి చేరుకోవాలి. అల్టిమేట్ స్టేజ్కి చేరుకోవాలి. ఆయన మన నుండి కోరుకునేది అది ఒక్కటే, ఆయనకి ప్రీతి పాత్రులు కావాలి అంటే సర్వజీవులలో ప్రయత్నపూర్వకంగా సాయిని చూసే ప్రయత్నం చేయాలి. అదే బ్రహ్మజ్ఞానం. ఇంకేముంది? అదే బ్రహ్మజ్ఞానం. బాగా ఆలోచించి చూడండి. ఇంకేం లేదు. నేను చూసేదంతా కలిపితే అదే ప్రాక్టీస్ చేశాడు. ఎవరు? నేవాస్కర్. 2 ఏళ్లే ఉన్నాడు బాబా దగ్గర. ఏం చూశాడో, ఏం అర్థం చేసుకున్నాడో, దూరంగా నిలబడి ఉండేవాడు, దగ్గరికి కూడా వచ్చేవాడు కాదు. దూరంగా అలా చేతులు కట్టుకొని నిలబడి ఉండేవాడు. బాబా పిలిచినప్పుడు ఎప్పుడో అలా దగ్గరికి వచ్చేవాడు. ఏదో బాబాకు ఒక నమస్కారం చేసుకునేవాడు. బాబా అలా కాళ్ళు చేతులు కడుక్కుని నీళ్ళు అవి ఉంటే దాన్ని తీర్థంలాగా సేవించేవాడు, దాంట్లో పడి పొల్లేవాడేవాడు. కానీ అసలైన బ్రహ్మజ్ఞానాన్ని పొందాడా లేదా? అందరిలో సాయిని చూసే స్థితికి చేరుకున్నాడా లేదా? ఇంటికి పాము వస్తే పాములో ఉన్న సాయిని చూడలా, పాముగా ఉన్న సాయిని చూశాడు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు బాబా బుస్ బుస్ అంటున్నావు, వీళ్ళు భయపడుతున్నారు, ఇదిగో ఈ పాలు తాగి కొంచెం శాంతించు, ప్రశాంతంగా ఉండు, హాయిగా హాయిగానే పాలు తాగేసి వెళ్ళమని చెప్పాడు కదా. ఆలోచించి చూడండి. ఒక నా మామూలు రైతుకు బ్రహ్మజ్ఞానాన్ని అందించాడు బాబా. ఒక మామూలు మహల్సాపతికి బ్రహ్మజ్ఞానాన్ని అందించాడు. ఒక మామూలు గృహిణి అయినటువంటి కాపాడే భార్యకి బ్రహ్మజ్ఞానాన్ని అందించాడు. తర్కడి భార్యకి బ్రహ్మజ్ఞానాన్ని అందించాడు. మామూలు గృహిణులు, అమ్మా నువ్వు తింటూ ఉన్నప్పుడు అలా ఒక కుక్కకేసావే, ఆ తర్వాత పంది బురదలో కొల్లిన పంది వచ్చిందే, దానికి ఒక ముక్క వేసావే, వాటితో నాకు ఏకాత్మత. ఆ మాట వాడతాడు అక్కడ బాబా. ఆయన సమర్థత్వం ఎటువంటిదో చూడండి. షిరిడీలోనే మసీదులోనే కూర్చొని ఉంటూ వాటితో నాకు ఏకాత్మత, గొంతు వరకు తిన్నానమ్మా, ఇంకా తేంపులు వస్తున్నాయి అన్నాడు. ఆ తల్లి ఆశ్చర్యపోయింది. అంటే నా చుట్టూ ఉన్న పంది, కుక్క మొదలగునవన్నీ సాయేనా అన్నటువంటి ఆశ్చర్యంలో నిలబడిపోయింది. ఎంత ఈజీగా చూపుడు వేలుతో బ్రహ్మజ్ఞానాన్ని అందించాడో చూ. సో అదే నేను ఎప్పుడు చెప్తుంటా, ఆయన అందించేశాడు, ప్రాక్టీస్ చేయాల్సింది మనమే. నేను చూసేదంతా కలిపితే సాయే, నా దృష్టి ఎక్కడ పడితే అది సాయే. చీమ, దోమ, స్థావర జంగమాలు, రాజు, పేద అన్నీ సాయేనా అంటాడు అక్కడ హేమాద్రిపద్. అన్ని సాయియే, ఖచ్చితంగా సాయి కాక మరొకటి లేదు అన్న స్థితికి చేరుకోవడమే బ్రహ్మజ్ఞానం. అప్పుడు దేంతో మనం విరోధం పెట్టుకుంటాం, ఎవరిని కోపగించుకుంటాం, ఎవరిపై అలుగుతాం? అందరూ సాయి స్వరూపులైనప్పుడు ఎవరిని ద్వేషిస్తాం, ఎవరిని దూషిస్తాం? చూడండి, అప్పుడు అసలైన ప్రేమ తత్వం బయట వస్తుంది మనలో నుంచి. అందరినీ ప్రేమించే స్థితికి చేరుకుంటాం, అద్భుతమైన ప్రేమ స్థితికి చేరుకుంటాం. ఎందువల్ల? అందరిలో ఉన్న సాయిని చూస్తున్నాం కాబట్టి. ఏనాయనా వీళ్ళలో ఇలా ఉన్నావా, ఇలా ఉన్నావా, ఇలా ఉన్నావా నవ్వుకుంటాం, ఆనందిస్తాం. ఎవరెవరు ఏ గుణగణాలతో ఉన్నా వాళ్ళని యాక్సెప్ట్ చేసేస్తాం. ఎందువల్ల? అందులో ఉన్న వారిలో ఉన్న సాయిని చూస్తున్నాం కాబట్టి ఆనందించేస్తాం. మనం ఆనందించను ఒకవేళ వాళ్ళ మన పట్ల వేరే వైఖరిలో ఉన్న వాళ్ళ మనసులను కూడా మార్చగల సర్వసమర్థుడు సాయినాథుడు. గుర్తుపెట్టుకోండి, మార్చగల సర్వసమర్థుడు సాయినాథుడు. అటువంటి సంఘటనలు కూడా మనకు కనిపిస్తాయి సచ్చరిత్ర. మార్చేస్తాడు, నిమిషంలో మార్చేస్తాడు. మీ ఇంటికి ఇప్పుడు రాను పోరా అన్నాడు సాటేతోటి, నిమిషంలో మార్చేశాడు. ఈ సాయిబాబా నన్ను ఊరికే ఉండనివ్వలేదు, మీ ఇంటికి వచ్చేదాకా వదిలిపెట్టలేదు అన్నాడు. మార్చాడా లేదా? రాను పో అని చెప్పి అతని మనసును బాధ పెట్టి పంపించేసి సాటేని, సాటేని మళ్ళీ కాసేపటికల్లా ఆయన భోజనానికి వెళ్ళారా లేదు?
మార్చేయగల సర్వసమర్థుడు. ఎప్పుడు నువ్వు వారిలో ఉన్న సాయిని చూస్తూ ఉంటే, వారిని ప్రేమిస్తూ ఉంటే, అన్కండిషనల్ గా ప్రేమిస్తూ. సో అటువంటి సాయి యొక్క సమర్థత్వాన్ని తెలియజేసేది 15వ అధ్యాయం దాకా చెప్పుకున్నాం కాబట్టి 16, 17 రెండు అధ్యాయాలు మన తండ్రి యొక్క ప్రేమను చూపిస్తాయండి. నిజంగా మనకు మణమ్మ తల్లి చెప్తుంది, సాయిబాబా మధుర మనోహర మూర్తి, ఆయన మధుర మోహన రూపాన్ని, మధుర మందహాస వదనాన్ని, మధుర దరహాసాన్ని, మృదు మధుర ప్రవచనాన్ని అంటుంది. మృదు మధుర ప్రవచనం ఆ 16, 17 రెండు అధ్యాయాలు. బ్రహ్మజ్ఞానం కోరి వచ్చిన వ్యక్తిని నిమిత్త మాత్రునిగా చేసుకొని మనందరి కోసం అంత బుజ్జగిస్తూ మాట్లాడతాడు బాబా. అక్కడ తిట్టడు, ఒరే నీకేం చేత కాదరా, నీకు డబ్బు పిచ్చుందిరా, పో లేచి వెళ్ళిపోను, గర్జించలా, తిట్టలా, వెళ్ళిపోమ్మని చెప్పలా, కూర్చోపెట్టుకొని అతనికి సత్యాన్ని బోధించి ప్రేమపూరితంగా చెప్పి, నాయనా నీకు బ్రహ్మకు పొత్తు కుదరదు, నీకు డబ్బుపై వ్యామోహం ఎక్కువ, అది వదిలిపోనంత వరకు బ్రహ్మ నీకు కనిపించడు నాయనా, వెళ్ళిరా అని చెప్పి పంపిస్తాడండి. ఎంతటి ప్రేమ స్వరూపుడు ఆలోచించి చూడండి. ఈ భావంతో మీరు 16, 17 అధ్యాయం చదవండి, ఎంత అద్భుతంగా ఉంటుంది. సాయినాథుడు మన పట్ల పడుతున్న తాపత్రయం ఏమిటో అర్థమవుతుంది, ఆయనకి మన పట్ల ఉన్న ప్రేమ ఏమిటో అర్థమవుతుంది. అర్థం చేసుకోకుండా మనం ఇంకా ఎలా ఉన్నాము, అయినా ఆయన ఎంత ప్రేమ స్వరూపుడు కాబట్టి అంత ఓపికగా అతనికి చెప్తూ ఉన్నాడు. అంత ఓపికగా బ్రహ్మ వస్తువు గురించి చెప్తాడు, బ్రహ్మజ్ఞానం గురించి చెప్తాడు, దానికి అడ్డం వచ్చే వాటిని చెప్తాడు. మళ్ళీ 17 అధ్యాయంలో శ్రేయాలు ప్రేయాలు గురించి చెప్తాడు, అవి రెండు ఎలా మిళితమైపోయి ఉంటాయో చెప్తాడు, దేన్ని నువ్వు తీసుకోవాలి, దేన్ని వదిలిపెట్టాలని చెప్తాడు. ఇన్ని చెప్పి మళ్ళీ సింపుల్ గా, నాయన ఇవన్నీ కాదు, నీకు బ్రహ్మ కనిపించాలంటే సర్వ వస్తువు బ్రహ్మమయమే అని చూడగలగాలి నువ్వు అంటాడు. వేరేది లేదు, ఇది సత్యం, ముమ్మాటికి సత్యం అంటాడు. బ్రహ్మ మాత్రమే సత్యం, ఈ జగత్ అసత్యం, ఇది సత్యం, ముమ్మాటికి సత్యం అన్న పదం కూడా అక్కడ వాడతాడు. సో అటువంటి బ్రహ్మజ్ఞానం కోరి వచ్చిన వ్యక్తి ఏమడిగాడు, బాబా ఆయనకి ఏం చెప్పాడు, ఆ అద్భుతమైన సంఘటనని కొంచెం సేపు మనం భావన చేసుకుందాం. హాయిగా అలనాటి షిరిడీకి వెళ్ళిపోదాం. ప్రతి వారం కూడా ఒక లీలను అలా భావన చేసుకుంటే, ఈ భావన చేసుకోవడం మనకు అలవాటు అవుతుంది. అప్పుడు మనం ఏ పనులు చేస్తూ ఉన్నా లోపల ఆనందంగా సాయిని తెచ్చిపెట్టుకుంటాం. దాంతో మనం ప్రజెంట్ లో ఉంటాం. భగవంతుడు ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్ ఈ వర్తమానం. ఆ వర్తమానంలో ఉంటే మన భూత భవిష్యత్ వర్తమానాలు ఆయన చేతుల్లో ఉన్నాయి కాబట్టి వాటి సంగతి ఆయన చూసుకుంటాడు. ఆయన మనకు మాట ఇచ్చాడు, నువ్వు నా పనిలో ఉంటే నేను నీ పని తప్పక చేస్తానని, ఖచ్చితంగా చేస్తాడు. సో అటువంటి అద్భుతమైన భావన మనం మొదట గుర్తు పెట్టుకోవాల్సింది, మనకి ఎంతైనా వయసు నుండి 60, 70, 80 మనం అందరం పసిబిడ్డలు. ఎందుకు ఈ టైంలో అందరం వచ్చేసాం ఇక్కడ, మనందరికీ కథలంటే మక్కువ ఎక్కువ కాబట్టి, సాయి గురించి తెలుసుకోవాలన్న ఆనందం ఉంది కాబట్టి. సో మన మనసులన్నీ ఇప్పుడు పసిబిడ్డ మనసుల్లాగా పవిత్రంగా ఉన్నాయి కాబట్టి అలా హాయిగా ఆనందంగా పసిబాలులుగా మారిపోయి అలనాటి షిరిడి పురవీధులంతా ఆ మట్టి వీధులు అలా ఇలా తిరిగి, ఇక్కడే కదా సాయి కూర్చున్నాడు, ఇక్కడే కదా బాబా భిక్ష చేశాడు, ఇక్కడే కదా బాబా లెండి తోటకి ఇట్టించే కదా వెళ్ళాడు, ఇదే కదా, ఇక్కడే కదా చావడి ఉత్సవం జరుగుతుంది, ఇక్కడే కదా బాబా అలా నిలబడి నింగి వైపు చేతులు తిప్పుతూ ఉంటాడు, ఇక్కడే కదా నందాదీపం వెలిగిస్తాడు అని ఆ షిరిడి పురవీధులంతా తిరిగి, అక్కడే కదా మాల్సాపతి, ఆ పొలంలోనే కదా బాబా దిగాడని ఆ పొలాలు ఆ వీధులు అంతా అలా తిరిగి తిరిగి అలసిపోయి మన కోసం రెండు చేతులు చాచి హాయిగా ఆనందంగా కటటాలకు ఆనుకొని ముందుకు వంగి రెండు చేతులు చాచి ఎదురు చూస్తున్న సాయినాథుడి దగ్గరికి పరుగులు తీసుకుంటూ వెళ్ళి, ఆ 3 మెట్లు ఏదైతే ఉన్నాయో మన సత్వ రజో తమో గుణాలను, మనకున్న ఈషణత్రయాలను, లౌకిక వ్యవహారాలను అన్నిటిని ఆ 3 మెట్లలోనే పడేసి, ఎందువల్లంటే సత్సంగం అవ్వగానే మళ్ళీ అన్నిటిని వీపుకి ఎక్కిచ్చేసుకుంటాం. ప్రస్తుతానికి మాత్రం హాయిగా వాటన్నిటిని అక్కడ పడేసి, పిల్లకాయలు ఎట్లాగైతే ఇంటికి వచ్చి రాగానే స్కూల్ బ్యాగ్ అట్లా పడేసి అమ్మ దగ్గరికి పరిగెడతారో, అలా మనం కూడా మనకున్న ఈ లౌకిక వ్యధలన్నిటిని అక్కడ పడేసి హాయిగా ఆయన దగ్గరికి పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోతే, ఆనాడు ఎలా ఆమనిని తన పొట్టకు అదివి పెట్టుకొని కూర్చున్నాడో అలా మనవల్ని కూడా తన పొట్టకు అదివి పెట్టుకొని కూర్చుంటే ఆ వెచ్చదనాన్ని హాయిగా ఆనందంగా అనుభవిస్తూ, బాబా ఈ రోజు ఇక్కడ ఏం జరుగుతుంది చూడ్డానికి వచ్చానయ్యా, ఇప్పటి వరకు ఈ లౌకికంలో తిరిగాను, వద్దు నాకు, ఈ రోజు నీ సమర్థత్వాన్ని, అంతర్యామిత్వాన్ని,
సర్వజ్ఞతని తెలిపే ఏ లీల చేస్తావో ఆ లీల చూసి నేను ఆనందించాలయ్యా. నా మనసు ఇంకా నీ సమర్థత్వం వైపు మరలడం లేదు. నువ్వు సర్వజ్ఞుడు అన్న దాని దగ్గర నిలబడడం లేదు. ఇంకా డోలాయమానం ఆడుతూనే ఉన్నది. ఈ లీల ద్వారా ఇంకా దృఢపరుచుకొని నీలో ఉండే ప్రయత్నం చేస్తానయ్యా అని ప్రార్థన చేసుకొని అలా హాయిగా ఆనందంగా ఆ ద్వారకామాయిలో కూర్చుంటే అప్పుడే కొన్ని కోసల దూరంలో మనలాంటి ఒకడే చాలా లోభ ప్రవృత్తి కలిగిన వాడు, వ్యాపారస్తుడు, ఏదో పెళ్ళాం బిడ్డలు అట్లా బతికేస్తూ దండిగా ధనాన్ని కూడా పెట్టుకొని ఆ ధనం ద్వారా అన్నిటినీ కొనేయచ్చు, అన్నిటితో పాటు ఈ బ్రహ్మజ్ఞానం కూడా కొనేయచ్చు అనుకొని బ్రహ్మజ్ఞానాన్ని కోరి బయలుదేరుతూ ఉన్నాడు ఇంటి దగ్గర. వాళ్ళ స్నేహితులకంతా చెప్పాడు, బాబా గురించి విన్నాను, చూడండి బాబా గురించి, ఆయన పిల్లల్ని ఇస్తాడు, ఆయన వైద్యం చేస్తాడు, ఆయన కళ్ళు బాగు చేస్తాడు, కాళ్ళు బాగు చేస్తాడు. ఇవే కాదు, బ్రహ్మజ్ఞాని అన్నది కూడా బాబా జీవించి ఉన్నప్పుడే అద్భుతంగా ప్రబలింది కాబట్టే కదా ఆ వ్యాపారస్తుడు డైరెక్ట్ గా అది కోరుకోగలిగాడు. ఆలోచించి చూడండి, డైరెక్ట్ గా అది అలగగలిగాడు కదా. బయలుదేరుతున్నాడు, వాళ్ళ స్నేహితులకి చెప్పాడు, నేను షిరిడీకి వెళ్తాను, ఆయన బ్రహ్మజ్ఞానం ప్రసాదిస్తాడంట, షిరిడీకి వెళ్ళి హాయిగా ఆయన దగ్గర ఆ బ్రహ్మజ్ఞానం అడిగి తీసుకొని వచ్చేస్తాను. స్నేహితులు ఎగతాళి చేస్తున్నారు, రే నీ వంటి లోబికి ఇది సాధ్యపడుతుందా? ఎంతసేపు డబ్బు 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 అన్న వ్యామోహం తప్ప ఇంకొకటి లేదు. భార్యా బిడ్డలతో ఉండే సుఖమే ఆనందం అని అనుకుంటున్నావు. నీకు బ్రహ్మానందం గురించి అసలు ఏం తెలుసు? ఏదో వయసు అయిపోయింది ఇంకా పోసుకోక కూర్చొని బ్రహ్మజ్ఞానం గురించి వల్ల వేసుకుందాం అనుకుంటున్నావు. అంత ఈజీగా లభించదురా, ఎందుకు వృధా ప్రయాస, వెళ్ళవాకు అంటే, లేదు లేదు నేను వెళ్ళాల్సిందే, తీసుకురావాల్సిందే, అది ఈజీగా లభించేస్తుంది అనుకొని పోను రాను టాంగా మాట్లాడుకొని మరీ వెళ్ళాడు. ఒక శ్యామకి కొన్ని సంవత్సరాలు పట్టింది బాబా గురించి అర్థం చేసుకోవటానికి. ఒక మహల్సాపతికి కొన్ని సంవత్సరాలు పట్టింది బాబా గురించి అర్థం చేసుకోవటానికి, ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందే అర్హత సంపాదించుకోవటానికి. అవునా కాదా? అట్లాగే ఒక హాజీ సిద్కి ఫాల్కేకి 9 నెలలు పట్టింది. అట్లాగే మనం ఇప్పుడు ఈ రోజు ఏదైతే సచ్చరిత్ర చదువుతున్నామో దానికి మూల పురుషుడైనటువంటి యమాద్రి పంత్ గారికి 7 ఏళ్లు పట్టింది. 7 ఏళ్ల దాకా బాబా అందించలేదు, అతని అర్హతను పరీక్షిస్తూనే ఉన్నాడు. తర్వాత ఆ సాటే వచ్చిన తర్వాత ఆ సాటేకి స్వప్న వృత్తాంతం వచ్చాక శ్యామాని వెళ్ళి కలవాలని ఆయన అనుకుంటే మనసులో కోరికని తీర్చి శ్యామా దగ్గరికి వెళ్ళమని ముసలమ్మ కథ ద్వారా అనుగ్రహిస్తే అప్పుడు బ్రహ్మతత్వం అర్థమైంది యమాద్రి పంత్కి. సమయం పడుతుంది, పాత్రత కావాలి, అర్హత కావాలి, మనం కూడా సాయిని అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. అప్పుడు ఆయన క్షణంలో ఇచ్చేస్తాడు. ఆయనకి ఎంతసేపు అండి, ఇలా చిటికేస్తే చాలు ఇచ్చేస్తాడు. ఇచ్చాడు కదా, ఇచ్చిన వాళ్ళు కూడా మనకు కనిపిస్తారు. రామదర్శనం కోరి ఏమి రాలేదు, రాముడి భక్తుడు ఒకడు వచ్చాడు బాబా దగ్గరికి, అంతే. నేను మొక్కను కూడా మొక్కను అన్నాడు, మొక్కను కూడా మొక్కనని చెప్పాడు. కానీ బాబా ఏం చేశాడు, రాముడిగా దర్శనం ఇచ్చేశాడు, సీతారాముడిగా దర్శనం ఇచ్చేశాడు, కోదండరాముడిగా దర్శనం ఇచ్చేశాడు. ఆనందపడిపోయాడు, అలా పాదాల మీద పడిపోయాడు, దండం పెట్టేశాడు, చేసేసాడు. ఏందిరా పడనన్నావేని కాకా మహాజన్ అడిగితే, అదిగో చూడు నా రాముడు, నా రాముడు అన్నాడు. తిరిగి చూసేటడికి అక్కడ రాముడు లేడు. అప్పుడు అర్థమైంది సాయి ఎవరు అన్నది. అప్పుడు దీక్ష పుట్టాడు. సరే సాకారంగా చూసేశాను, అసలైన అమృతత్వాన్ని పొందాలి, అసలైన బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి, పొందేటంత వరకు, అది ఆయన నాకు ఇచ్చేటంత వరకు మసీదు మెట్లు ఎక్కను అనుకున్నాను. కానీ బాబా దగ్గర మన సంకల్పాలు ఏవి పనిచేయవండి, మన మనస్సుని నడిపేది కూడా ఆయనే. అందుకనే సంకల్పం కన్నా శరణాగతి ఉండాలి ఆయన దగ్గర. తండ్రి నేనేది చెయ్యలేను, నా చేత ఈ పని నువ్వు చెయ్యించు అన్న ప్రార్థన ఉండాలి, శరణాగతి ఉండాలి. నేను ఇది చెయ్యగలను అనుకున్నామంటే వెంటనే పెద్ద పెద్దవి తీసుకొని వచ్చి నిలబెడతాడండి బాబా. ఎందువల్ల మొదటి అధ్యాయంలోనే చెప్పేశాడు, భక్తులను పరీక్షించి మోక్ష ద్వారం వరకు నెట్టుకుంటూ తీసుకెళ్తాను అని. సో పరీక్షలు ఉంటాయి. ఈ నేను పక్కన పెట్టేసిన ఆయన నా వల్ల కాదు, అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం వ్రజ అంటే అప్పుడు కొద్దిగా కరుగుతాడు సాయి. ఈయన కూడా ఏమనుకున్నాడు, బాబా నన్ను పిలిచేదాకా 3 రోజులు రాకూడదని సంకల్పించుకొని భీష్మించుకొని కూర్చున్నాడు. ఆయనకే తెలియకుండా ఆయన స్నేహితుడు ఒకడు కనబడేటట్టు చేసి అతనితో పాటు మసీదుకి వచ్చేటట్టు చేసి, ఎందుకు వచ్చావు ఇప్పుడు అని అడుగుతాడు బాబా. రానంటివే, ఎవరికి చెప్పలా, అతను మనసులో పెట్టుకున్నాడు. సాయి యొక్క సమర్థత్వం ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. ఎవరికి చెప్పలా, మనసులో పెట్టుకున్నాడు.
అయినా రానంటివే ఇప్పుడు ఎందుకు వచ్చావు అన్నాడు. అబ్బా, బాధపడిపోయాడు. అయ్యో, నా సంకల్పం పోయిందే, నేను పెట్టుకున్న నిష్ట పోయిందే, బాధపడిపోయాడు. కానీ బాబా ప్రేమ స్వరూపుడు, కరుణా స్వరూపుడు కాబట్టి అసలైన సాక్షాత్కారం రామ దర్శనం ఇచ్చినప్పటికీ ఆయనకి ఇంకా అద్భుతమైన ఆనంద దర్శనాన్ని ప్రసాదించాడండి బాబా అర్ధరాత్రి. ఏంటండి అది? మరి అది మనందరికీ కావాలని లేదా? కోరిక లేదా? అర్ధరాత్రి అలా వర్షంలాగా కురిపించేశాడు. ఆనందంలో తడిసిపోయాడు. ఎన్ని రోజులు ఉండింది? మర్రోజు అతను బయలుదేరి ఊరికి వెళ్ళిపోయినా ఒక 15 రోజుల పాటు ఆ ఆనందంలోనే ఓలలాడించాడు బాబా. హిమాద్రి పంత్ చెప్తాడు ఒక చోట, బాబా తన భక్తులను ప్రేమ అనే అలల సయ్యపై ఓలలాడిస్తాడు. ఆడించాడు. ఏం ప్రేమ కురిపించాడో, ఏం ఆనందం కురిపించాడో, అతను ఏం అడిగాడో, ఈయన ఏమిచ్చాడో మనకే తెలియదండి అక్కడ రహస్యం. కానీ 15 రోజుల పాటు ఆ బ్రహ్మానందంలో మత్తిల్లుతూ ఉండిపోయాడు. ఆలోచించి చూడండి. అలా ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ అర్హతను బట్టి బాబా ప్రసాదిస్తూ ఉంటాడు. అటువంటిది ఈయన నాలాంటి వాడు పాపము లోభ ప్రవృత్తి ఉన్నప్పటికీ కూడా డబ్బుతో కొనేయచ్చు, గంట సేపులో పొందేయచ్చు, అరగంటలో పొందేయచ్చు అనుకొని పోను రాను టాంగా మాట్లాడుకొని మరీ వచ్చాడు. బాబా కూడా ఎదురు చూస్తున్నాడు, రా నాయన రా, అట్లీస్ట్ ఈ జన్మలో నీ మనసులో ఒక బీజం అన్నా నేను నాటాలి కదా, నీలో ఉన్నటువంటిది ఏందో నీకు చూపించాలి కదా, నిన్ను మార్చాలి కదా. ఎందువల్లంటే బాబాకి అన్ని తలకాయలు లేని అగ్గిపుల్లలే కావాలండి, చల్లని రాగి నాణ్యాలే కావాలి, తలకాయలు లేని అగ్గిపుల్లలే కావాలి. బాగా వేదాలు ఉపనిషత్తులు చదివిన వాళ్ళు కాదు, మనలాంటి వాళ్లే కావాలి. ఆయన ఏం అర్హత చూడ్డు, మనలాంటి వాళ్ళనే దగ్గరికి తీసుకొని తోముతాడు పాపం. రోజు ఒక్కొక్క నాణ్యం తీసి తోమినట్టు మనందరినీ కూడా శుభ్రం చేసి చెప్పాడు కదా, ఈ బ్రాహ్మణుడు లక్షలాది మందిని, ఒకరు కాదు ఇద్దరు కాదు ఆయన దగ్గర ఉండేది, శుభ్ర మార్గాన తీసుకుని వెళ్తాడు అన్నాడు కదా. మనలో ఉన్న మాలిన్యాలంతా ఆయనే శుభ్రం చేసి శుద్ధమైన వస్త్రం మనకు కట్టి, నాయనా ఇలా కాదు ఇలా ఉండయ్యా, ఇలా ఉంటే నువ్వు నాకు అసలు అని చెప్పి చెప్తారన్నమాట. సో అలా బాబా అక్కడ కూడా అతను రావడానికి కారణం కూడా ఆయనేనండి. కారణం, కార్యం, కర్త అంతా ఆయనే. అతను రావాలి, తనలో ఉన్నటువంటి చెడును తెలుసుకోవాలి, బాబా పాదాలపై పడిపోవాలి, ఆ నిమిషం నుంచైనా మారాలి కదా. ఆ మారడం కోసమే బాబా చేస్తాడు అక్కడ, వేరే ఉద్దేశం కాదు. రానిచ్చాడు, అతన్ని రానిచ్చాడు. బాబా కూడా ఆనందంగా ఎదురు చూస్తూ ఉన్నాడు అతని కోసం. సరే, టాంగా వచ్చింది, మనం కూడా కూర్చొని ఉన్నాం, ద్వారకామాయిలు అందరితో పాటు కూర్చొని ఉన్నాం హాయిగా ఆనందంగా. టాంగాలో వచ్చాడు, ఒక టోపీ పెట్టుకున్నాడు. నీకు ఎలా తెలుసమ్మా అంటారేమో, సచ్చరిత్రలో వెళ్ళి హాయిగా లీలను చూడండి. టోపీ పెట్టుకొని జుబ్బా వేసుకొని మన కోసమనే ప్రతి లీలని అద్భుతంగా పెయింటింగ్ రూపంలో కూడా అందించాడు బాబా, నువ్వు చిత్రీకరించుకోవడానికి. మనం ఆ పేజీనే తిప్పేస్తాం, ఆ పేజీని కాసేపు అలా చూస్తూ ఉండండి. మాకు ఇక్కడ రవణమ్మ గారని ఒకరున్నారు, ఆవిడకి అస్సలు చదువు రాదు, కానీ సచ్చరిత్రను ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టరు. ఆమె పేరే నామం రవణమ్మ, నామం ఎంతసేపు చెప్పుకుంటూ ఉంటారు. సచ్చరిత్రను ఒక్క నిమిషం వదిలిపెట్టరు. నేను అడిగాను ఆవిడని ఒకసారి, అమ్మా నీకు చదువు రాదు కదా, ఏం చదువుతావు, ఏం చేస్తావంటే, నాకు చదువు రాదు నాన్న నిజమే, కానీ ప్రతి లీల అందులో చిత్రీకరించి ఉంటారు కదా, రమేష్ అయ్య నోటితో అవి విన్నాను కదా, దాన్ని ఆ చిత్రీకరణ చూసుకొని ఆ లీలను ఊహించుకొని ఆనందంగా దాంట్లో ఉంటాను అని చెప్పారు. చూడండి, మన కోసం బాబా ఒక అద్భుతమైన చిత్రీకరణ కూడా అందించారు. ఇప్పుడు నేను మీకు ఊరికే ఒక వ్యాపారస్తుడు వచ్చాడు అంటే ఏం తెలుస్తుంది? ఆయన టోపీ పెట్టుకున్నాడు, జమ్మని జుబ్బా వేసుకున్నాడు, వైట్ అండ్ వైట్ వేసుకొని వచ్చి బాబా దగ్గర కూర్చున్నాడు. అవునా కాదా? ఆలోచించి చూడండి. వచ్చి బాబా దగ్గర కూర్చున్నాడు, కూర్చొని బాబాతో వెంటనే విన్నవించుకుంటున్నాడు, బాబా మీరు బ్రహ్మజ్ఞానం ఇస్తారని చెప్పారు, అందుకోసం వచ్చాను, చాలా శ్రమపడి వచ్చాను, పోను రాను టాంగా కూడా మాట్లాడుకున్నాను, ఆ బ్రహ్మజ్ఞానం ఏదో ఇచ్చేస్తే నేను తొందరగా వెళ్తాను. ఇచ్చేస్తే వెళ్ళేదా, తెచ్చుకునేది బ్రహ్మజ్ఞానం అనేది. సాయినాథుడిని చూసి చూసి, అందుకనే ఒక మాట వస్తుంది సచ్చరితలో, పురాణాలు, ప్రవచనాలు, వ్యాఖ్యలు చేయలేని పనిని ఒక సత్పురుషుని ఆచరణ ద్వారా అద్భుతంగా తెలుసుకోవచ్చు. ఎన్ని పురాణాలు చదివితే మనకి తెలుస్తుందండి సాయి యొక్క సర్వవ్యాపకత్వం, ఎన్ని వ్యాఖ్యలు చెప్పుకుంటే తెలుస్తుంది, అదే ఆయన యొక్క ఆచరణ మనకి ఎంత ఈజీగా చూపించేస్తుంది. ఆయన చేసిన ఒక లీల ద్వారా ఆయన సర్వవ్యాపకత్వం, అంతర్యామిత్వం, సర్వజ్ఞత ఎంత అద్భుతంగా తెలిసిపోయింది. ఓ భగవంతుడు అంటే ఇది అన్న ఫ్రేమింగ్ వచ్చేసింది కదా. సో బాబా కూడా వెంటనే చాలా సంతోషం నాన్న,
నా దగ్గరికి అందరూ లౌకిక కోరికల కోసమే వస్తున్నారు. అవి కావాలి, ఇవి కావాలి, ఈ బిడ్డలు కావాలి, ఇల్లు కావాలి, వాకిలి కావాలి, ధనం కావాలని అడిగే వాళ్ళే ఎక్కువ. నీలాగా బ్రహ్మజ్ఞానం కోసం వచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. ఈ రోజు నాకు పర్వదినం అన్నాడు. ఈ మాట మనం గుర్తు పెట్టుకోవాలండి. భగవంతుడిని అడిగితే మనం ఏం అడగాలి? ఎప్పుడు ఆయనకు పండగ అనుకుంటాడు? ఆయనకు కూడా పండగ ఉంది, మనం చేసే పండగలు కాదు. మనం బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి అనుకోవడం పండగ. అంటే ఏంటి? మళ్ళీ బ్రహ్మజ్ఞానం అంటే ఇంకోటి అనుకుంటారేమో. సాయి స్వయం నడయాడే బ్రహ్మ అంటాడు హిమాద్రి పంత్. మళ్ళీ మీరు అదేదో ఇంకోటి ఉంది దానికోసం పోదాం అనుకోబాకండి. సాయి గురించి తెలుసుకోవడమే బ్రహ్మజ్ఞానం గురించి తెలుసుకోవడం. సాయి తత్వమే బ్రహ్మతత్వం. అది వేరు, ఇది వేరు కాదు. గురువు, భగవంతుడు, సాయి వేరు అనుకుంటే మనం అసలు సత్యాన్ని గ్రహించలేము. సో అందువల్ల ఆయనకి ఎప్పుడు పర్వదినం అవుతుంది? తన గురించి మనం తెలుసుకోవడం అనుకుంటే పర్వదినం అవుతుంది. అదే అక్కడ చెప్పాడు. ఈ రోజు నాకు పర్వదినం, అందరూ అన్నిటి గురించి వస్తారు. నా దగ్గర నగదు బేరమే లేదు, అప్పు బేరమే లేదు, అప్పే అవసరం లేదు. ఇప్పటికిప్పుడు నీకు ఇచ్చేస్తాను, ఇప్పటికిప్పుడు నీకు చూపిస్తాను, నేను చుట్టుకొని ఉన్నటువంటి బ్రహ్మను నీకు చూపించే పంపిస్తాను అన్నాడు. అక్కడ రెండు మాటలు చెప్పాడు. బ్రహ్మ వస్తువుని పోయిన వీతితోనే సూర్యచంద్రాదులు ఉదయించడం, అస్తమించడం అని రెండు మాటలు చెప్పి, అందుకే మీకు ఇందాక నేను ఆయన కథ చెప్పాను. ఎవరిది? ఆ భక్తుడి ఉదంతం చెప్పాను. అతని మనస్సుని కూడా, మన మనస్సుని కూడా నడిపించేవాడు సాయినాథుడు, గుర్తుపెట్టుకోండి. అవునా కాదా? నడిపించేవాడు సాయినాథుడు. అదే ఇక్కడ కూడా చేశాడు. ఏం చేశాడు? అతనికి రెండు మాటలు చెప్పాడు, అతన్ని అలా కూర్చోపెట్టాడు. అతడు ఇతర విషయాలలో అతని మనస్సు లగ్నమయ్యేలాగా చేసేసాడు. అక్కడ తాను కోరి ఇచ్చిన విషయాన్ని మర్చిపోయేలాగా చేసేసాడు. అక్కడ బాగా ఆలోచించి చూడండి. అంటే ఏంటి? అక్కడ అద్భుతమైన ఏదో ఒకటి రెండు లీలలు చేస్తూ ఉన్నాడు. అప్పుడే బల్లి లీల జరిగిందో, లేకపోతే అప్పుడే ఇంకేదన్నా ఒక లీల జరిగిందో, అప్పుడే గురుగోళపుగా దర్శనం ఇచ్చాడో, లేకపోతే అప్పుడే మనం ఇందాక చెప్పుకున్న రామ దర్శనం కలిగిందో, లేకపోతే అప్పుడే భద్రాస్ భజన సమాజం వాళ్ళు పాడుతూ ఉంటే ఆయన తన్మయత్వంతో వింటూ ఆ తల్లికి రామ దర్శనం ఇచ్చేశారో, ఏ లీల మీరు భావన చేసుకుంటారో మొత్తానికి అతని మనసు పక్కకి వెళ్ళిపోవాలి. అతని మనసు పక్కకి వెళ్ళిపోయింది. అక్కడ మీరు చూస్తూ ఉన్నారు. అతను ఇతర విషయాల్లో మునిగిపోయాడు. బాబా ఏం చెప్తాడని మనం అందరం ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటే అతనేమో హాయిగా ఇతర విషయాల్లో మునిగిపోయాడు. మనం కూడా షిరిడీకి బయలుదేరి వెళ్ళేటప్పుడు భలే దీక్షగా వెళ్తాం. ఈసారి 3 రోజులు బాబా స్మరణలోనే ఉండాలి, పారాయణే చేసుకోవాలి, హారతులకు కరెక్ట్ గా హాజరవ్వాలి, వేరే ఏం చేయకూడదని వెళ్తాం. అక్కడికి వెళ్ళి దిగిన తర్వాత ఎవరో మన స్నేహితులు, బంధువులు, ఇంకెవరో కనిపించారనుకోండి, షాపింగో ఇంకోటో అన్నారనుకోండి, ఇవన్నీ పోతాయి, పక్కకు పోతాయి, ఇతర విషయాల్లోకి వెళ్ళిపోతాం. మన సంకల్పం కూడా బలహీన పడిపోతుంది. హిమాద్రి పంతే ఆ మాట చెప్తాడు 43వ అధ్యాయంలో. ఇంత అద్భుతంగా మీరు ఇక్కడ కూర్చొని ఉంటే, మీరు ఎంతో మాకు హితబోధ చేస్తూ ఉంటే, దాన్ని వినకుండా మేము కాలయాపన చేసేసాము, కాలాన్నంతా వృధా చేసుకున్నాము, వ్యర్థమైన మాటలతో వృధా చేసుకున్నాము అంటాడు 43వ అధ్యాయం, బాబా యొక్క నిర్యాణ అధ్యాయంలో చెప్తాడు. అలా మనం కూడా సంకల్పం ఇక్కడి నుంచి బయలుదేరేటప్పుడు, అబ్బా ఇంట్లో లౌకిక వ్యవహారాలన్నీ ఉన్నాయి, అక్కడ పోతే ఏదో ఒక సత్రంలో దిగుతాం, వాళ్ళు 2 పూట్ల భోజనం పెడతారు, హాయిగా బాబా హారతుల్లో పాల్గొనొచ్చు, బాబా సచ్చరిత్ర పారాయణ చేసుకోవచ్చు అనుకుంటాం. కానీ అక్కడికి కూడా పోతూ పోతూ ఫోన్ తీసుకెళ్తాం. అక్క ఏదో సమస్య చెప్తుంది, చెల్లెలు ఏదో చెప్తారు, అన్నదమ్ముళ్ళు ఏదో చెప్తారు, వాళ్ళకి పంచాయతీ షిరిడీలో కూర్చొని చేస్తాం. మనం దేనికోసం వచ్చామో దాన్ని మర్చిపోతాం, మన స్వప్రయోజనం మర్చిపోతాం. మళ్ళీ ఆ 3 రోజులు మనకి చిక్కుతాయా? చిక్కవు. కానీ ఇది కూడా ఆటగదరా శివ అన్నట్టు, నీ సంకల్పం ఎంత గట్టిదో బాబా పెట్టే పరీక్ష. అమ్మా నేను 2 రోజుల తర్వాత ఊరికి వస్తాను, అప్పుడు మాట్లాడతాను తల్లి, లేదా అదిగో బాబా వారికి విన్నవించుకోండి, ఆయన మీ కోరికలు తీరుస్తాడు, ఆయన మీకున్న ఇబ్బందులు తొలగిస్తాడు, దయచేసి నా జోలికి రాబాకండి అని చెప్పి పక్కన పెట్టి మనం పారాయణ చేయగలగాలి. అవునా కాదా? ఆలోచించి చూడు. మనం వ్యర్థం చేసుకోకూడదు సమయాన్ని. మనం వెళ్ళింది ఎందుకు షిరిడీలో? ఆయనతో ఎక్కువసేపు గడపడానికి షిరిడీ వెళ్తున్నాం. షిరిడీ వెళ్ళే ప్రయోజనం ముందు గుర్తుపెట్టుకోండి. లేదా మన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి వెళ్ళలేము. ఆయనే చెప్పాడు, నా ఆజ్ఞ లేనిదే ఎవరు షిరిడీలో అడుగు పెట్టలేరు, బాబా చెప్పిన మాట. అవునా కాదా? సో ఆయన ఆజ్ఞాపించాడు, ఆయన పిలిపించుకుంటున్నాడు మనల్ని చూడాలని, మనతో ఎక్కువ సమయం గడపాలని. అమ్మ ఫోన్ చేసి రా నాన్న 2 ఏళ్ళు అయింది నువ్వు రాలేదు, ఫారిన్ లోనే ఉండిపోయావు, నిన్ను చూడాలని ఉంది అని పిలిపించుకుంటే మనం అమ్మతో ఎక్కువ సమయం గడపము, అప్పుడే ఫ్రెండ్స్ దగ్గరికి పోతాం. లౌకికంలో కూడా అంతే.
అట్లాగే ఇక్కడ కూడా సాయినాథుడు మనలో ప్రేరణ కలిగించి దానికి కావలసిన సమృద్ధి అయిన డబ్బులు ప్రసాదించి సమయాన్ని ప్రసాదించి 2 రోజులు 3 రోజులు సెలవులు వచ్చేటట్టు చేసి ఇన్ని చేసి తన దగ్గరికి పిలిపించుకొని తన స్మరణలో ఉంచుకోవాలి, తన భావంలో ఉంచుకోవాలి. హాయిగా ద్వారకామాయి చూస్తూ అక్కడ ఆనందంగా తన్మయత్వాన్ని పొందాలి, అతనితో ఉండాలి నువ్వని ఆయన కోరుకుంటూ ఉంటే అది తప్ప మనం అన్నీ చేసి వస్తాం. ఆలోచించి చూడండి. సార్థకం చేసుకోండి. షిరిడీకి వెళ్ళినప్పుడు ప్రతి క్షణాన్ని సార్థకం చేసుకోండి, ప్రతి నిమిషాన్ని సార్థకం చేసుకోండి. హేమాద్రి పంత్ అద్భుతంగా చెప్తాడు, ఆయా ఆయా స్థానాల్లో నిలబడి అప్పుడు జరిగిన లీలల్ని తలపోసుకోండి ఆనందంగా. ఇక్కడే కదా బాబా ఇన్ని లీలలు చేశాడు, ఈ ద్వారకామాయిలు ఎన్ని చేశాడు, ఈ దీక్షిత వాడాలని కదా ఇలా జరిగింది. ఈ చావడికి వెళ్ళారు, అలా చావడి మెట్ల దగ్గర కూర్చోండి, వస్తూ పోయే వాళ్ళని చూడబాకండి. చావడిలో ఎన్ని లీలలు చేశాడు బాబా. అమీర్ సక్కర్ లీలలు చావడిలోనే చేశాడు. అబ్దుల్ బాబాకు అద్భుతంగా చావడిలోనే అన్నిటినీ ప్రసాదించాడు. చావడిలో అలాంటి భక్తులతో అంతా రాత్రి తెల్లవారుతలు మాట్లాడుతూ ఉండేవాడు. ఎన్ని లీలలు చావడిలో చేశాడు. ఒకదాని మీద ఒకటి దుప్పట్లు 60 దుప్పట్లు 50 దుప్పట్లు పరుచుకొని పడుకునేవాడు. అవన్నీ తలపోసుకోండి ఆనందంగా. ఇంకా చావడి నుంచి మీకు లేచి రూమ్కి వెళ్ళాలని కూడా అనిపించదు. మనం అలా కాదు, దర్శనం అయిపోయింది చావడి, ఇవాళ చావడి ద్వారకామాయి చూడడానికి వెళ్ళట్లేదు, అనుభవించటానికి వెళ్ళాలి. ద్వారకామాయిలు అలా కూర్చునేసేయండి. ఎన్ని లీలలు 60 ఏళ్ల పాటు అక్కడ కూర్చొని చేశాడు బాబా. కొన్నైనా మనకు గుర్తు రావా? గుర్తు రాలేదు, పర్వాలే పోనిండి. అక్కడే సింహం పెట్టున్నారు, అక్కడే పులి పెట్టున్నారు, అక్కడే బాబా కూర్చున్న రాయి పెట్టున్నారు, అక్కడే తులసి బృందావనం పెట్టున్నారు, అక్కడే తిరగలి పెట్టున్నారు, అక్కడే గోధుమలు పెట్టున్నారు. ఆ గోధుమలు విసిరిన నీళ్ళు అలా గుర్తు చేసుకుని బాబాతో పాటు ఒక 4 గంటలు కూర్చొని విసరండి. బాబా నువ్వు పక్కకు తొలగయ్యా, నేను విసురుతానని విసరండి ఆనందంగా. 4 గంటలు కూర్చొని ఉండిపోవచ్చు ద్వారకామాయి. రాత్రులు ఇప్పుడు కూర్చొని ఇవ్వడంలే, ఒకప్పుడు కూర్చొని ఇచ్చేవారు కదా. మల్సా 10 రాత్రులు తెల్లవారుతులు బాబాతో ఉండేవాడు కదా. బాబా ఆయనకి ఎన్నో జ్ఞాన కథలు చెప్పేవాడు కదా. నిద్రపోతే మేల్కొల్పేవాడు కదా. నా గుండెల మీద చెయ్యి పెట్టుకో, నామం వస్తూ ఉంటుంది, వింటూ ఉండు, ఆగిపోతే నన్ను లేపు భగత్ అన్నాడు కదా. హాయిగా సాయి గుండెల మీద చెయ్యి పెట్టుకొని అలా కూర్చొని ఉండండి. గంటలు గడిచిపోతాయి ద్వారకామాయి. ఆ పులి ఉదంతం గుర్తు తెచ్చుకోండి, గంటలు గడిచిపోతాయి. ఆ రాయి మీద బాబా కూర్చున్నాడు, ఆ బొటన వేలులో నుంచి అద్భుతంగా గంగాయమునలను తీసుకొని వచ్చాడు. ఆ రాయి మీద కూర్చొని బాబా ఎన్ని లీలలు చేశాడు, వాటిని గుర్తుకు తెచ్చుకోండి. లేదా రాయి మీద బాబాని హాయిగా కూర్చోబెట్టుకొని అలా చూస్తూ ఉండండి రాత్రి తెల్లవారుతులు. అద్భుతంగా గడిచిపోతుంది. అనుభవించడానికి షిరిడీకి వెళ్ళాలి. ఇక్కడికన్నా అక్కడ ఎక్కువ ఫలితాన్ని పొందాలి. 100 రెట్లు జవురుకొని వచ్చుకోవాలి. 100కు 100 రెట్లు జవురుకొని వచ్చుకోవాలి. లాటరీ టికెట్ పడింది అంటే ₹1,00,000 అంటే వాడు 99,999 రూపాయలు ఇచ్చినా ఒప్పుకోము. నాకు 1,00,000 పడింది, 1,00,000 ఇవ్వమని అడుగుతాం కదా. మరి షిరిడీలో కూడా 100కు 100% ఫలితాన్ని ఆనందాన్ని జవురుకొని. సో అలా అతన్ని ఏం చేశాడు, అతని మనసు ఇతర విషయాలలో వెళ్ళేటట్టు చెయ్యగలిగాడు సాయినాథ్. ఆయన సమర్థత్వం చూడండి ఎంత గొప్పదో. మన మనస్సుని మనం కోరి వచ్చిన దాని నుంచి పక్కకు తీసుకెళ్లిపోతూ ఉంటాడు. అందుకే ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా సచ్చరిత్ర ఒక అద్భుతమైన మాట అందిస్తుంది, సాయినాథా పరుగునరా నీ పాదాల వద్ద నా మస్తకాన్ని ఉంచుతున్నాను. అక్కడ నారాయణ అని ఇస్తారులేండి, మనం సాయినాథా పరుగునరా నీ పాదాల వద్ద నా మస్తకాన్ని ఉంచుతున్నాను, నాకొద్దు ఈ ఆలోచన, నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను కదా, ఎందుకు పక్కకి వెళ్ళిపోతుందని మనం అడగగలగాలి. అలా అతను కూడా ఇతర విషయాలలో అతని మనసు వెళ్ళిపోనిచ్చి అప్పుడు బాబా అసలైన నాటకం మొదలుపెట్టాడు. ఒక పిల్లవాడిని పిలిచి నందూరామ్ ఇంటికి వెళ్ళి ₹5, చూడండి బాబా ఎంత అద్భుతంగా అడుగుతాడు. ₹5 కొంచెం సేపటికి అప్పు కదమ్మండి, కాసేపటికి అప్పుగా అడుగు ₹5. బాబా 5 కాదు 25 అడిగినా ఇచ్చేస్తారు వాళ్ళందరూ. అటువంటిది ₹5 మీకు ఇక్కడ అనిపించవచ్చు, ఆఫ్టర్ ఆల్ ₹5 కాదండి. మనం 120 సంవత్సరాల కిందటికి వెళ్ళిపోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మనం ఏ లీల చదువుతున్నా 120 సంవత్సరాల కిందటికి వెళ్ళిపోవాలి. అప్పుడు ₹5 విలువ ఎక్కువే. అప్పుడు ₹5 ఒక్క విలువ ఎక్కువే. ఎందువల్లంటే నెల జీతమే ₹35 ఉండింది పురందరికి. అంటే నెలంతా ₹35తో గడిచిపోయేదంటే ₹5 వాల్యూ ఎక్కువే కదా. ఇప్పట్లో 5,000తో సమానం బహుశా, అవునా కాదా? ఆ ₹5 నందూరాంని వెళ్ళి అడిగి రమ్మని చెప్పాడు. నందూరాం ఇల్లు మనకు తెలుసు, ద్వారకామాయికి ఎదురుగుండానే కాబట్టి ఆ పిల్లవాడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు లేదులేండి, అది అంగడి చేసేసారు. ఆ పిల్లవాడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు.
చూశాడు. నందురామ్ ఇంట్లో ఎక్కడ ఉన్నాడు? లేడు. వచ్చాడు. బాబా లేడు బాబా అని. సరే వెంటనే ఏం చేశాడు? సరేరా బాలా వ్యాపారి దగ్గరికి వెళ్ళు, 5 రూపాయలు అడిగాను, కొంచెం సేపటికి అప్పుగా అడిగానని చెప్పి తీసుకురమ్మని చెప్పాడు. బాలా వ్యాపారి దగ్గరికి వెళ్ళాడు. అతను లేడు, అంగడి మూసేస్తున్నాడు. వచ్చాడు మళ్ళీ, బాబా లేడు బాబా. ఇంకా ఇద్దరి దగ్గరికి కూడా పంపించాడు. అక్కడ హేమాద్రి పంత్ ఒక అద్భుతమైన మాట ఇస్తాడు. సర్వాంతర్యామి అయిన సాయికి ఆ సమయంలో నందు మారవాడి గాని, నందు గాని, ఆ బాలా వ్యాపారి గాని, ఇతరులు గాని ఉండరని తెలియదా? సో బ్రహ్మజ్ఞానం కోరి వచ్చిన వ్యక్తిని నిమిత్త మాత్రంగా చేసుకొని మనందరికీ బోధ చేయడానికి ఈ నాటకాన్ని ఆడుతున్నాడు. అది కూడా ఈ అద్భుతమైన నాటకం. దాన్ని అద్భుతంగా చూడగలగాలండి. చదువుకుంటూ వెళ్ళిపోతాం, లేదా అబ్బా 17 18 ఎజ్జాలు 16 17 ఏమీ లేదండి, బ్రహ్మజ్ఞానమే తిప్పేస్తాం. ఈ పదాలు పట్టుకోవాలి. అద్భుతమైన లీల. 5 రూపాయలు అప్పుగా అడగడం, పైగా ఆయనకే 5 రూపాయలు బుట్ట. 5 రూపాయలు ఆయన అనుకుంటే 5 ఏంది, 50 ఏంది, 100 ఏంది, ఏదైనా సృష్టించగలవాడు. ఆయన జోబీలోకి వచ్చేది 60 రూపాయలు అయితే సాయంత్రం దాకా వందల వందలు పంచాడు కదా. 50 60 కూడా రావు, సాయంత్రం దాకా వందల వందలు ఎలా పంచగలిగాడు? ఆలోచించి చూడండి. దీనికి ఒక అద్భుతమైన లీల చెప్తాను మీకు. దీక్షితు ఒకసారి షిరిడీలో కొంత భూమి కొనుక్కోవాలనుకుంటాడు. ఆ అమ్మే అతనికి బాబా ఈ దీక్షిత్కి మధ్యలో ఒక 25 రూపాయలు 50 రూపాయలు తేడా వస్తుంది. బాబా దగ్గరికి పోయి చెప్తాడు. బాబా అతను ఎంతటికి ఒప్పుకోవట్లేదు, 300 ఏమో, 300 నేను ఇస్తాను, అంతకు మించి ఇవ్వను అంటాడు. అతను వచ్చి నాకు 350కి తక్కువ నేను తీసుకోను అంటాడు. సరేలా కానిండ్రా, అలాగే కానిండి అని చెప్తారు బాబా. దీక్షిత్ ఏమో 300 ఇస్తాడు. కానీ అతని చేతికి వెళ్ళేటటికి 350 రూపాయలు, ఇంకో 50 రూపాయల నోటు కూడా అందులో ఉంటుంది. ఆలోచించి చూడండి. మీరు కావాలంటే చదవండి, ఉంది ఇది, నేను అబద్ధం చెప్పట్లేదు. సో అలా 50 రూపాయలు 25 రూపాయల క్షణంలో సృష్టించగలిగిన వాడికి 5 రూపాయల నోటు రాదా? ఎందుకు చెప్తూ ఉన్నాడు? ఇతని జోబిలో ఎంత ఉందో బాబాకు తెలుసు. ఎదురుగుండా వచ్చి కూర్చున్న వాడి జోబిలో ఎంత ఉందో బాబాకు తెలుసు. ఆ జోబిలో పర్సు పెట్టుకున్న వాళ్ళకి కూడా తెలియదండి. ఇంకొక రూపాయి ఉంది ఇవ్వమని అడుగుతాడు ఒకడిని. బాబా ఇంకా లేవు బాబా, ఉన్నదంతా ఇచ్చేసి అంటే, లేదురా ఉంది చూడమంటాడు. అప్పుడు పర్సులో తవిడి చూసుకుంటే 1 రూపాయి ఉంటుంది. అంటే నా పర్సులో ఎంత ఉందో నాకు కూడా తెలియదు. ఎందుకంటే మనం చిల్లర్లన్నీ ఏమి లెక్క పెట్టుకోం కదా. నీ జోబీ లోపల ఎంత ఉండేది, ఎక్కడ ఏది పెట్టుండేది, ఏ మడత లోపల పెట్టుండేది కూడా సమస్తం తెలిసిన సర్వాంతర్యామి సాయినాథ్. గుర్తుపెట్టు. అందువల్ల ఆ రూపాయి మళ్ళీ అడిగాడు, అతన్ని అడిగి తీసుకున్నాడు బాబా. ఆ రూపాయి ఎవరా అని అడిగితే, అదే ఇంకొకరు మన ప్రధాన ఎవరు అనుకుంటా, ఇది సపట్నేకర్, ఇది ఇద్దాము, ఇంకా బాబా అడిగితే మన దగ్గర లేదు, లేదని చెప్పేద్దాము అని నిర్ణయించుకుంటాడు. నేను ఇంకా అడగను లేరా, నీ దగ్గర లేవని నాకు తెలుసు అని చెప్తాడు బాబా. అసలు ఏంటి ఆయనది? ఆలోచించు చూడండి. ఇట్లా అంటే అట్లా పోతాడు, అట్లంటే ఇట్లా పోతాడు బాబా. కానీ మొత్తం మీద నేను సర్వాంతర్యామిని, నీ మనసు నాకు తెలుసు అన్నది మన మనసులకి నాటుతూ ఉంటాడు ప్రతి లీలలో. అందుకే నేను చెప్పాను, బ్రహ్మజ్ఞానం మనకు అంత ఈజీ. ఆయన సర్వాంతర్యామి నా మనసులో ఉన్నాడు, ప్రతిదీ చూస్తున్నాడు, అట్లాగే అందరిలో ఉన్నాడు అన్న ఒక్క విషయం పట్టుకుంటే చాలు మనము. సో 5 రూపాయలు. ఇతనికి జేబులో నోట్ల కట్ట ఉంది, 250 దాకా డబ్బులు ఉన్నాయి. బాబా అడుగుతున్నదేమో 5 రూపాయలు. అప్పట్లో 5 రూపాయలు కూడా విలువ ఎక్కువ కదా. నేను ఇందాక అందుకే మీకు దాని విలువ చెప్పా. ఇద్దామా? ఒక్క నిమిషం ఆలోచించాడు. మళ్ళీ ఏమో ఇస్తే తిరిగి వస్తాయో రావో తెలీదు. బాబా ఏమో కొంచెం సేపటికి అప్పుగా అడిగారు కదా, ఇస్తే తిరిగి వస్తాయో రావో తెలీదు. మనస్సు ఎన్ని పరి విధాల పోతుందో అక్కడ అద్భుతంగా ఇస్తాడు. అయినా నన్నేం అడగలేదు కదా, మనకు కూడా అనిపిస్తుంది. నన్నేం అడగలేదు కదా, అదే అక్కడ ఇంకెవరైనా ఉండుంటే 25 రూపాయలన్నా సరే బాబా కోసం తెచ్చి ఇచ్చేసేవాడు. బాబా కోసం భిక్ష చేసి కూడా తీసుకొని వచ్చి ఇచ్చేవాళ్ళు. వేరే చోట వెళ్ళి అడిగి పో తీసుకురా అంటే వెళ్ళి అడిగి తీసుకొని వచ్చేవాళ్ళు. బీవీ దేవుని కూడా ఎన్నిసార్లు 25 రూపాయలు అడుగుతాడు. నా దగ్గర లేవు బాబా అంటే, వెళ్ళు అడిగి తీసుకురా, నన్ను అడిగి తీసుకురా అంటాడు. 22 ఒకసారి 21 అట్లా తీసుకుంటాడు కదా బాబా. అటువంటిది తన 5 రూపాయలు ఇవ్వడానికి అంతగా ఆలోచిస్తాడు, లోపల నోట్ల కట్ల పెట్టుకొని కూడా. సరే బాబా కూడా చూస్తాడు. ఆమె తొందర పడతాడు దీనిలో మళ్ళీ. గమ్ముగుండొచ్చు కదా, గమ్ముగుండకుండా బాబా బాబా నాకు బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించి నేను తొందరగా వెళ్ళిపోవాలి, రాను పోను వెయిటింగ్ లో ఉంది టాంగా. వెయిటింగ్ పెరిగే కొద్ది, మనం ఇప్పుడు ఆటో కానీ ఓలా కానీ వెయిటింగ్ పెరిగే కొద్ది 100 తీసుకున్నట్టు ఆ టాంగా వాళ్ళ 100 అడుగుతాడు నన్ను, లేదా 10 అడుగుతాడు. అయినా నిన్ను చుట్టుకొని ఉన్న బ్రహ్మను చూపించడానికే ఇంత ప్రయత్నం చేస్తున్నాను, నీకు ఇంకా అది అర్థం కాలేదా అంటాడు 16వ అధ్యాయం. మళ్ళీ అక్కడితో ఆపకుండా అతనికి కూర్చొని, నాయన ఇది శ్రేయాలు ఇవి, ప్రేయాలు ఇవి,
శ్రేయాలు ఇవి ప్రేయాలు ఇవి అన్ని చెప్పి శ్రేయాలు ఇవి ప్రేయాలు ఇవి అన్ని తెలియచేసి అప్పుడు అతనితో చెప్తాడు, నాయనా నీ జేబులో నేను అడిగిన దానికన్నా 50 రెట్లు, నేను అడిగిన దానికన్నా 50 రెట్లు డబ్బులు పెట్టుకొని ఉన్నావు. నేను అడిగింది 5 రూపాయలు, అది కూడా కాసేపటికి అప్పుగా అడిగితే ఇవ్వలేకపోయావే. ఇంతగా లోభ బుద్ధి ఉంటే ఎంత నిదానంగా చెప్తాడో, ఎంత ప్రేమగా చెప్తాడు. అందుకనేనండి బాబా దగ్గర మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది ప్రేమ. ఎదుటివాడికి నువ్వు సలహా చెప్పినా ప్రేమతో చెప్పు, సజెషన్ చెప్పినా ప్రేమతో చెప్పు. ఆయన అందరికి అలాగే చెప్పాడు. లేకపోతే ఒక బ్రహ్మజ్ఞానం కోసం ఒక ధనవంతుడు వస్తే, అంత మూర్ఖుడు వస్తే, ఆ మూర్ఖుడికి ఇంత నిదానంగా చెప్తాడా? అతనికి తెలియలే అతను ఎంత పెట్టుకొచ్చుకున్నాడో. డబ్బులు ఉన్నాయని ఒక్కటే తెలుసు, 250 అని తెలియదు. ఎందుకంటే బాగా డబ్బు ఉన్నోళ్ళు కాబట్టి అలమార్లో ఉన్నది కొంత తీసి జోబులో పెట్టుకొని వచ్చేస్తారు అంతే. బాబా చెప్పిన తర్వాత తీసి లెక్క పెడితే 10 రూపాయల నోట్లు 25 ఉన్నాయి, 250 రూపాయలు ఉన్నాయి. ఒక్కసారిగా బాబా కాళ్ళ మీద పడిపోయాడు. బాబా కాళ్ళ మీద పడిపోయాడు. అప్పుడు బాబా చెప్తాడు, ఈ ధన వ్యామోహం నీకు తగ్గేదాకా నేను బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించలేను. ఈ ధనం పట్ల నీకు వ్యామోహం ఉన్నది, నీకు చుట్టుకొని ఉన్నది, నీకు భార్య బిడ్డలు ధనం వీటి మీద ఆసక్తి ఉన్నంత వరకు నేను నీ కంటికి కనిపించను. మనకు కూడా అదే మాట అక్కడ చెప్తున్నాడు. సాయి యొక్క అద్భుతమైన సమర్థత్వం మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఒక తట్టు బాబా బాబా అంటూనే ఇంకా మనకు గాన వాటి మీద వ్యామోహాలు ఉంటే అవి వద్దని అనట్లేదు, వాటిని వదిలేసి వెళ్ళిపోమనట్లేదు బాబా. కానీ వాటిపై వ్యామోహం ఉంటే మనం భగవంతుడికి దగ్గర కాలేము, సాయినాథుడికి దగ్గర కాలేము. ఆ వ్యామోహాన్ని తగ్గించుకోవాలా అనేది అతన్ని కూర్చోబెట్టుకొని, నాయన శ్రేయాలు ఇలా ఉంటాయి, ప్రేయాలు ఇలా ఉంటాయి, నీ మనసు ప్రేయాల వైపుకే వెళ్తున్నది, శ్రేయాల్ని కోరుకో. నువ్వు ఏదో పంజరంలో చిక్కుకొని హాయిగా జామ పండ్లు అవి తింటూ ఇదే బాగుందని అనుకుంటున్నావు. ఒక్కసారి దాని నుంచి బయటికి రా, ఈ విశ్వం అంతా నాదే అన్న దృష్టితో చూడు. నాదే అంటే సాయినాథుడు. అప్పుడు నువ్వు ఆనందాన్ని అనుభవిస్తావు అని చెప్పి అతనికి కూర్చోపెట్టుకొని బ్రహ్మజ్ఞానాన్ని బోధించి, ఏం అవసరం అండి అర్హత లేని వాడికి? మామూలుగా అయితే అబ్బే నీకు అర్హత అధికారి ఇన్ని చెప్తూ ఉంటారు, ఇవన్నీ ఉంటేనే అని. బాబా దగ్గర అవన్నీ ఏంలే. నువ్వు అడిగావా, నేను చెప్పేస్తా. పట్టుకున్నా నీ ఇష్టం, పట్టుకోకపోయినా నీ ఇష్టం. అతని కాళ్ళ మీద పడిపోయాడు. బాబా కాళ్ళ మీద పడిపోయాడు, దండం పెట్టుకున్నాడు. అతను అర్థం చేసుకునేది అంతే, అతనికి లభించింది అంతే. చెప్తాడు కదా యమాద్రి పంత్ కూడా, చెప్పులు జత ఇంటికి చేరాయి అంటాడు. చూడండి, చెప్పుల కోసం వచ్చాడు అతను, చెప్పుల కోసం వచ్చాడు, బాబా కోసం వచ్చాడు. కానీ చెప్పుల మీద వ్యామోహం పోలే. వ్యామోహం పోకపోయేటికి చెప్పులు ఇక్కడ పెడుతున్నానే ఏమవుతాయో ఎట్లా పోతాయో అనుకున్నాడు. తీరా బాబా ఏం చేశాడు, కరెక్ట్ గా చెప్పులు పోయేటట్టు చేశాడు. ఎందుకల్లా నీకు నా మీద లేదు, చెప్పుల మీద కదా ఉన్నాయి. చెప్పుల మీద పోయేటడికి చెప్పులు ఎప్పుడైతే పోయాయో, ఈయన ఇక్కడే కూర్చొని ఉన్నాడే, ఈయన సర్వజ్ఞుడు అంటాడే, ఈయనకి నా చెప్పుల గురించి తెలియవా, నా చెప్పులు ఇక్కడే పెట్టానే, ఎలా పోయాయో. ఒక చెప్పుల మీద ఉన్న వ్యామోహం అన్నం కూడా తిననివ్వదు అతన్ని. భోజనానికి కూర్చున్నా భోజనం కూడా సహించదు అతన్ని. మన మనసుల్ని చూపిస్తుందండి సచ్చరిత్ర. కొత్త చెప్పులు ఇప్పుడే కొనుక్కున్నాను, మనకు కూడా అనిపిస్తుంది కదా, ఆ రోజంతా తీసేస్తూ ఉంటుంది, ప్రాణం నలిపేస్తూ ఉంటుంది ఒక చెప్పులు జతపోతే. సో అలా బాధపడుతూ భోజనం కూడా సరిగ్గా తినకపోతే బాబా ఒక కర్రక 2 చెప్పులు తగిలిచ్చి ఒక పిల్లోడి చేతికి ఇచ్చి, హరికాబేట జరీకాపేట, హరికాబేట జరీకాపేట అని చెప్పి పంపిస్తే, అతను ఆ చెప్పుల జతను మాత్రం చూసి ఇది నావేరా, ఇది నావేరా అంటే, నువ్వేనని నాకు ఎలాగంటే, ఇదిగో చూడు జరీకాపేట, మా నాన్న పేరే హరికనోబా, నేను హరికనోబా కొడుకునే అని చెప్పగలిగాడే గాని, ఆ చెప్పులు వేసుకున్నాడు, అబ్బా బాబా నాకు చెప్పులు ఇప్పించాడు అనుకోగలిగాడే గాని, పరిగెత్తుకుంటూ వెళ్ళి బాబా పాదాలు ఏమన్నా జవురుకున్నాడా? తండ్రి నేను ఎవరో నీకు చెప్పలేదు, నా పేరు చెప్పలేదు, నా పేరే కాకుండా నా తండ్రి పేరు కూడా నువ్వు ఎలా చెప్పగలిగావు? ఏంటి నీ సర్వవ్యాపకత్వం, ఏంటి నీ సమర్థత్వం? నువ్వు అసలు నన్ను చూసావో లేదో తెలియదు, నేను జరీపేట అంటే తలకి జరీక తలపాగా కట్టుకొని వచ్చానని, హరికనోబా తన్ని కొడుకునని, ఇవన్నీ నీకు ఎలా తెలిసాయి తండ్రి అని జవురుకోగలిగాడా? లేదు. చెప్పులు లభించాయనుకున్నాడు, ఆనందంగా షిరిడి నుంచి వచ్చేసాడు. అతను వచ్చిందే చమత్కారాలు చూడడానికి, బాబా కూడా చమత్కారం చూపించాడు. చెప్పులు పోయేటట్టు చేసి మళ్ళీ దొరికేటట్టు చేసి చమత్కారాన్ని చూపించాడు. అందుకని అక్కడ ఏమాద్రి పంత అద్భుతంగా వచ్చాడు.
చెప్పుల జత ఇంటికి చేరుకున్నాయి అంటాడు. అంటే చెప్పుల జతతో పాటు అతను కాదు, ఆ చెప్పులు చేసుకున్నంత పుణ్యం కూడా అతను చేసుకోలేకపోయాడని అర్థం. అక్కడ ఆలోచించి చూడు. అలాగే ఇక్కడ కూడా అంతలావున బ్రహ్మజ్ఞానం గురించి చెప్తే ఆ 250 తీసి బాబా పాదాల దగ్గర పెట్టేసి, తండ్రి ఇదిగో నా లోభ ప్రవృత్తి ఈ రోజుతో వదిలిపోయింది, ఇదిగో ఈ ధనం నీదే అని చెప్పగలిగాడు అతను. తీశాడు, 10 రూపాయల నోట్లకి అట్లా తీశాడు, లెక్క పెట్టుకున్నాడు, మళ్ళీ జోబీలో భద్రంగా పెట్టుకున్నాడు. అబ్బా సాయి సర్వాంతర్యామి, ఆయనకి ఎలా తెలిసిపోయింది అని ఆశ్చర్యపోయాడే గాని, మనం కూడా బాబా కథలు బాబా లీలలు విన్నప్పుడు ఆశ్చర్యపోతామే గాని నేనేం చెయ్యాలి అన్నది ఆలోచించాం. అదే అక్కడ ప్రతి లీలా చూపిస్తుంది. మనం కూడా ఆశ్చర్యపోవడం కాదు, మళ్ళీ పాడుకుంటాం, తనువు నీదే, ధనము నీదే, అన్ని నీదే నీదే అంటాం. కానీ ధనం విషయంలో వచ్చేటటికి లోభత్వం ఉండిపోతుంది. బాబా దాన్నే పొంగొట్టే ప్రయత్నం చేశాడు. ఒక దాము అన్నా వచ్చినా, ఎందుకురా ఆకాశానికి నిచ్చెనలేస్తున్నావు, నీకుండే సగం రొట్టె చాలదా అని అడిగాడు. ఒక బీవీదేవ్ రిటైర్ అయ్యాక 1 ఇయర్ ఆయనకి ఎక్స్టెన్షన్ చేశారు. 1 ఇయర్ 2 ఇయర్స్ జాబ్ చేసుకున్నాడు, మళ్ళీ ఇంకా 1 ఇయర్ చేయాలనుకున్నాడు. నీ లెక్కలు వెనక్కిపోతున్నాయి, 15 తర్వాత 16 రావాల్సింది 14, 15, 16 తర్వాత 17 రావాల్సింది 15 వస్తున్నదే, లెక్కలు సరి చూసుకోమన్నాడు. ఇంకా ధనంపై వ్యామోహం ఉంటే ఎట్లాగా, తగ్గించుకోమని చెప్పాడు. హేమాద్రి పంత్ కూడా ఉద్యోగం అడిగాడు, ఇల్లు గడవట్లేదు కాబట్టి అడుగుతున్నాను, నాకేదో ప్రారంధ భోగేచ్ఛ కాదు అన్న మాట ఇస్తాడు అక్కడ. కానీ ఉద్యోగం వచ్చింది. కానీ ఆయన తెలివైన ఆయన కాబట్టి ఉద్యోగాన్ని వదిలిపెట్టాడు, బాబా సేవలోనే స్థిరపడిపోయాడు. ఆ మాట ఇస్తాడు. ఆ ఉద్యోగం వచ్చిన దారినే వెళ్ళింది, నేను మాత్రం స్థిరంగా సాయి దగ్గరే కూర్చొని ఉండిపోయాను. అంటే ఆయనకి తెలుసు ఏం కావాలి అన్నది. అదే ఈ బ్రహ్మజ్ఞానం కోరి వచ్చిన వ్యక్తికి తెలియలేదు. కానీ మనందరిని అక్కడ కూర్చోబెట్టుకొని బాబా బ్రహ్మాండంగా చూపిస్తున్నాడు. అయినా నీకు బ్రహ్మజ్ఞానం కావాలని వచ్చావు, ఈ రోజు ఆ లీల చూసావు, నువ్వేం నేర్చుకుంటున్నావు, నీకు ఇచ్చిందంతా నేనే ఇచ్చాను, దాన్ని కొంత సేవకు వాడుకో. మనమే దీన్ని తాగేసి త్రేంపడానికి రాలేదు, మన పిల్లలకి ఉంచి పెట్టాలి, కానీ సేవ చెయ్యాలి. అంతా ఇచ్చేయమని బాబా ఎవరిని అడగలేదండి. ఎవరో దీక్షిత్ లాంటి వాళ్ళు మొత్తం తీసుకొచ్చి బాబా దగ్గర పెట్టేశారే గాని మిగతా వాళ్ళనంతా బాబా మొత్తం ఒలిచేసి అందరిని నిరుపేది. ఇదొక అపోహ ఉంది, ఏ సద్గురువు దగ్గరికి పోయినా మొత్తం ఒలిచేస్తారని. బాబా ఏం అలా చెయ్యలే. నీ మనసును మార్చే ప్రయత్నం చేస్తాడు, నీలో ఉన్న లోభ ప్రవృత్తిని మార్చే ప్రయత్నం చేస్తాడు, వాటిపై నీకున్న మోహాన్ని తొలగించే ప్రయత్నం చేస్తాడు. ఉన్నాయా, ఉన్నాయి, ఈ రోజు ఉన్నాయి, రేపు లేవా, బాధ లేదు. ఉన్నా బాధ లేదు, లేకపోయినా బాధ లేదు. ఆ స్థితికి తీసుకెళ్తాడు. ఒక ధూమాల్ని ఆ స్థితికే తీసుకెళ్లాడు. ఒక దీక్షిత్తు బీర్వాలు నిండిపై బీర్వా పైన కూడా మూట కట్టి డబ్బులు పెట్టుకొని ఉన్న దీక్షిత్తు లాస్ట్ కి 30,000 రూపాయల అప్పు తేలుతుంది ఆయనకి. అయినా చెల్లించలేదు. బాబా అప్పులోడు కల్లా వచ్చాడు, ఏంది నా కల్లా వస్తే నువ్వు రావాలి కానీ వాడు ఎలా వస్తాడు, ఏంది తండ్రి ఇది అని చెప్పి పాదాలు జోరుకున్నారు. ఇంకా 2 రోజులే టైం ఉంది, అప్పులో వాడు వచ్చేస్తాడు, గొంతు నులిమేస్తాడు. కానీ నా కల్లో ఎందుకు వాడొచ్చాడు, నువ్వు కదా రావాలి. ఆ ఒక్కరవ కలలో అయినా వాడిని చూసి భయపడేంత స్థితి నాకెందుకు కలిగింది అని వేడుకున్నాడు బాబాని. ఎప్పుడు అలా వేడుకున్నాడో పంపించాడు, ఆయన స్నేహితుడు కొడుకును పంపించాడు. మీకు వ్యాపారంలో 30,000 సహాయం, 30,000 కరెక్ట్ గా వచ్చి చెప్తాడండి అతను. సహాయం చెయ్యాలని అనుకుంటున్నాను, ఏ షేర్స్ లోనో దేనిలో పెడతారో చెప్పమని చెప్పి ఇచ్చేసిపోతాడు. ఆలోచించి చూడండి. సో వాళ్ళందరూ ఏ స్థితికి చేరుకున్నారో ఆలోచించి చూడండి. ఒక ధూమాలు ఇందాక చెప్తూ ఉండి ఎన్నో పదవులు అలంకరించిన ఆయన సంతకాలే ఒక రోజుకి 1,000-1,500 పెట్టాలి. సంతకాలు పెడితే కానీ కాదు, అన్ని పేపర్స్ మీద సంతకాలు పెట్టాలి. అన్ని పదవులు అలంకరించారు ఆయన. ఆయన సంతకాలు పెట్టలేక ఒక రోజు ఎవరో సాయి భక్తులు వస్తే, అందుకే నేను ఇందాక మీకు చెప్పింది, మనం ఆయన పనిలో ఉంటే ఆయన మన పని ఖచ్చితంగా చేసి పెడతాడు అని. వాళ్ళతో ముచ్చటిస్తూ మాట్లాడుతూ సమయం ఎక్కువైపోయి పడుకొని నిద్రుండిపోతే రేపు పొద్దుటికి ఆయన 1,500 సంతకాలు పెట్టాల్సి ఉంటే తెల్లవారు లేసేటట్టుగా ఆ సంతకాలన్నీ సాయినాథుడు పెట్టేస్తున్నాడు. ఎందువల్ల ఈయన రాత్రంతా బాబా స్మరణలో ఉన్నాడు, బాబా భక్తులతో గడిపాడు కాబట్టి అక్కడ పెట్టగలిగాడు. అటువంటి ధూమాలు ఏమైంది, ఆ ఉద్యోగాలు అన్ని పోయి ఒక దివాన్ లో చిన్న ఉద్యోగస్తుడిగా చేరాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళకి ఆ డబ్బుపై వ్యామోహం లేదు కాబట్టి అక్కడ ఉండగలిగారు. స్వయం పాకం చేసుకునే స్థితికి వచ్చేసారు. ఇంట్లో అంతమంది పని వాళ్ళతో ఉన్న ఆయన ఇక్కడ స్వయం పాకం తానే వండుకొని తినే పరిస్థితి వచ్చింది. ధూమాలది అనుభవ సమితిలో చదవండి, చాలా అద్భుతంగా ఉంటుంది. పరిస్థితి వచ్చింది. ఒక రోజు వండుకొని తింటూ ఉంటే ఆ దివాన్ ఆయన అక్కడ ఆయన పెద్ద మనిషి వస్తే చూసి ఆ బాబా ఫోటో చూస్తాడు అంతే. అలా
ఈయన ఎవరు అని అడుగుతారు. సాయిబాబా అండి, నా గురువు అని చెప్తారు. అంతే, అలా వెళ్ళి ఆయన జీతం పెంచేస్తాడు, 50 రూపాయలు జీతం పెంచేస్తాడు. ఎప్పుడు మనం ఆ లోభ ప్రవృత్తిని వదులుకుంటామో, మనకి ఎప్పుడు ఏది అవసరమో దాన్ని సాయినాథుడు తప్పక అందిస్తాడు. తప్పక అందిస్తాడు. అందించాడు కదా, మొన్న కూడా చెప్పుకున్నాం, మళ్ళీ చెప్పుకోవాలి. అందించాడు కదా. ఆరోగ్యం బాగాలేదు టెండూల్కర్ గారికి, అందువల్ల ఉద్యోగ విరమణ చేయాల్సి వచ్చింది. 150 రూపాయల జీతం వస్తుంది. ఆ తల్లి ఏం చేసేది? మనలాగా 150 రూపాయలకి నాలాగా షికార్లకి మాల్కి పోలా. ఎప్పుడు ఇంట్లో భజనలే, ఎప్పుడు సాయి సత్సంగ సాయి భజనలు పెట్టుకునేది. ఆ తల్లి కూడా అద్భుతంగా భజన పాటలు రాసుకుంటూ సాయి భజనలో సాయి కీర్తనలో ఉండేది. సంపూర్ణంగా సాయిపై ఆధారపడిపోయి ఉన్నారు. ఆయన మాత్రం ఆధారపడ్డా మనసులో మగవాడు కదా, ఎలా జరుగుతుంది రేపటి నుంచి సంసారం ఎలాగా అన్న బాధలో ఉన్నాడు. ఆయనకి పెన్షన్ వస్తే కేవలం 75 రూపాయలు వస్తాయి. 150 రూపాయలు వస్తేనే ఎప్పుడు ఇంట్లో ఖర్చులు సరిపోతూ ఉంటే 75 రూపాయలకి ఎలా సరిపోతుంది అని బాధపడతాడు ఆయన. ఈ తల్లి మాత్రం నిశ్చింతగా ఆయన మీద భారం వేసేసి నిద్రపోతుంది. అప్పుడు ఏం చేశాడు? కల్లో వచ్చి ఈయన అడుగుతున్నాడండి, అమ్మ 100 రూపాయలు ఇచ్చేదా? నీకు సరిపోతుందా తల్లి? ఇంకేమైనా ఒకరవ ఇవ్వమంటావా? మన గవర్నమెంట్ కాదండి ఏదో లంచాలు ఇచ్చి చేసేయడానికి, అప్పట్లో బ్రిటిష్ గవర్నమెంట్. ఆ రోజులకి వెళ్ళిపోండి, అప్పట్లో బ్రిటిష్ గవర్నమెంట్. వాళ్ళ మనసులు మారాలంటే ఎంత కష్టం ఆలోచించి చూడండి. అటువంటిది నీకెందుకమ్మా, నేను ఆ మనసు మారుస్తాను కదా, చెప్పు 100 రూపాయలు సరిపోతుందా చెప్పు. బాబా, మాకెల్లప్పుడు మీ మీదే విశ్వాసం, నీకు తెలియదా? నీకు తెలియదా అంటే, నీ ఇల్లు ఎంత, ఖర్చు ఎంత అన్ని ఆయనకి తెలుసండి. ఆయన అడగాల్సిన అవసరం లేదు, అన్ని ఆయనకి తెలుసు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక లీలకు ఒక లీల ఆయన అందిస్తూ ఉంటాడు. రతన్జీ ఆయన మౌలవి సాహెబ్ వస్తే ఎంత ఖర్చు పెట్టాడో రాసి ఒక చీటీలు అక్కడ పెట్టేశాడు. దానికి కూడలా బాబాకి తెలుసు 3 రూపాయల పావలా ఖర్చు పెట్టాడు అని. అవునా కాదా? రతన్జీకి కూడా తెలియదు. అట్లాగే నీ ఇంట్లో తెల్లవారు లేస్తే పాల ప్యాకెట్ల దగ్గర నుంచి రాత్రి పడుకునేటంత వరకు నీ ఖర్చు ఎంత, ఎంత కావాలి అన్ని ఆయనకి తెలుసు. డబ్బు గురించిన బెంగ నీకు అవసరం లేదు. 16, 17 అధ్యాయం సాయి యొక్క అద్భుతమైన సమర్థత్వాన్ని అదే మనకు చూపిస్తుంది. డబ్బుపై వ్యామోహం నీకు అవసరం లేదు. నీకెప్పుడు ఏం కావాలో అది నేను అందిస్తాను. మన దగ్గర ఉన్నదంతా దోచిపెట్టే వల్ల, అందుకనేసి దాని గురించిన చింతన వదిలిపెట్టేయమంటున్నాడు బాబా. దాని గురించిన చింతన వదిలిపెట్టేసాయి. దానికోసం అరువులు చేస్తూ దేనిలో అయినా పెట్టుబడులు బట్టి మోసపోబాక, ఇంకా సంపాదిద్దాం ఇంకా సంపాదిద్దాం అని అరువులు చేర్చబాక, బ్రహ్మజ్ఞానం కోసం రాత్రింపవళ్ళు చింతన చేస్తూ ప్రయత్నం చేస్తూ ఉంది. సాయి చెప్పింది ఏంటి, నేను చేస్తున్నది ఏంటి, ఆయన సమర్థత్వం నాకు తెలియాలి కదా. ఇన్ని లీలల ద్వారా 100 రూపాయలు చెప్పిన ఆయన 110 రూపాయల పెన్షన్ శాంక్షన్ చేశాడు కదా. వాళ్ళ ఇంట్లో ఖర్చులు అన్ని ఆయనకి తెలుసు కదా. మరి వాళ్ళకి చేసిన వాడు నాకు చెయ్యడా? ఎందుకు చెయ్యడు? ఆయనపై సంపూర్ణ విశ్వాసం కలిగి ఉంటే ఎవరికైనా చేస్తాడు. ఎవరిని వదిలిపెట్టాడు? మహల్సాపతిని వదిలిపెట్టాడా? లేదు. భిక్షాటన చేసుకునే మహల్సాపతిని వదిలిపెట్టలేదు. నాగ్పూర్ కొనగల బూటీని వదిలిపెట్టలేదు. ఎంతో కుష్టి వ్యాధితో బాధపడుతున్న బాగోజీ షిండేని వదిలిపెట్టలేదు. 5 రూపాయల జీతాన్ని కూడా వదులుకొని శ్యామ బాబాని అంటి పెట్టుకుంటే అతనికి అన్న ఆహారాలకు లోటు చేయలేదు, వదిలిపెట్టలేదు. అవునా కాదా? రిటైర్ అయ్యాక వచ్చిన ఉద్యోగాన్ని వదిలిపెట్టి బాబా దగ్గర అంటి పెట్టుకుని ఉన్న హేమాద్రి పంత్ని వదిలిపెట్టలేదు. బాబా అబద్ధం చెప్పకూడదా అంటే, అవును నాయన చెప్పకూడదు అని ఎవరికో చెప్తున్న సలహాని విని పాటించి ఆనాటి నుండి లాయర్ వృత్తిని వదిలిపెట్టిన దీక్షిత్ని వదిలిపెట్టలేదు. దీక్షిత్ చనిపోయినప్పుడు మనందరికీ తెలుసు, బాంబేలో ఉన్న ప్రతి న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ లో వచ్చేటట్టు చేశాడు బాబా. సాయి డివోటీ అన్న పదం వచ్చేటట్టు చేశాడు. ఎక్కడే అందలంలో కూర్చోపెట్టాడు దీక్షిత్ని. ఎవరిని వదిలిపెట్టాడో ఆలోచించి చూడండి. ఆ ధైర్యం, ఆ స్థైర్యం మనకు సాయినాథుడు ప్రసాదిస్తాడు. ఆయన సమర్థత్వం మనకు ప్రసాదిస్తుంది. దానితో పాటు లోభం ఉన్న చోట ఒక్క లోభం ఉందా, సాధనలన్నీ మట్టి కొట్టుకుపోతాయి. చాలా విషయాల్లో లోభం ఉంటుంది మనకి. ఇది లేకపోతే నేను ఉండలేను అన్న ప్రతి విషయము లోభమే. డబ్బు ఒక్కటే కాదు. ఆ లోభాలన్నిటిని వదిలించమని కూడా ఆయన్నే ప్రార్థించాలి. తండ్రి నువ్వు ఉన్నావు అన్న ధైర్యాన్ని నాకు ప్రసాదించు అని కూడా ఆయన్నే ప్రార్థించాలి. ఈ 2 ప్రార్థనలు చెయ్యటానికే 16, 17 అధ్యాయాలు మనకి ఇవ్వబడ్డాయి. దానిలో సాయి యొక్క సమర్థత్వం మనకు అర్థం కావాలి. ఆ లోభ ప్రవృత్తిని మనం వదులుకోవాలి.
మనతో పాటు అందరికీ కూడా మన వల్ల అయినంత సేవ చేస్తూ ఉండాలి. అందరిలో సాయిని చూడడమే బ్రహ్మజ్ఞానం. అటువంటి బ్రహ్మజ్ఞానాన్ని కూడా మనం అందరం పొందాలి, అనుభవించాలి. దానికి ఆ సాయినాథుడి దయ, కృప మనపై నిండుగా మెండుగా ఎల్లప్పుడూ వర్షిస్తూనే ఉన్నాయి. ఇటువంటి అద్భుతమైన ఆలోచనల వైపు, చింతన వైపు మళ్లించిన రమేష్ అన్న పాదాలకి, ఇటువంటి అద్భుతమైన అవకాశం కలిగించిన నరసింహరావు దంపతుల పాదాలకి, ఇంతసేపు ఓపికగా విన్న మీ అందరి పాదాలకి, ఇంత అద్భుతమైన అవకాశాన్ని మనకు కలిగించిన సమర్థ సద్గురు సాయినాథుడి పాదాలకి వేల లక్షల కోట్ల కృతజ్ఞతలతో వందనం చేసుకుంటూ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయిరామ్ సాయిరామ్ అమ్మ, చాలా అద్భుతంగా సాగింది. మళ్ళీ ద్వారకామాయి వెళ్ళొచ్చేసాం. ద్వారకామాయిలో ఉన్నాం, ఇంకా వెళ్ళి రాలే, ఇంకా అక్కడే ఉన్నాం. ఎందుకంటే ఇంకా ఆయన వెళ్తున్నాడు, ఇంకా ఆయన పంపించి రావాలి కదా మనం. ఆయన టాంగా ఎక్కి మీద ఎప్పుడు బయటకు వచ్చి వెళ్ళాలి. వైట్ అండ్ వైట్ నలక్కుండా వచ్చి కూర్చొని నలక్కుండా లేసి వెళ్ళిపోతుండేది చూడాలి. ఓ బాబా, ఈయన ద్వారా నాకు ఇది నేర్పించావా ఈ రోజు తండ్రి అని ఆయన పాదాలకు వందనం చేసుకోవాలి. అప్పుడు నిదానంగా ఓపికంటే రావాలి, లేదా అక్కడే పడుకునేసేయాలి. మనకు అక్కడ పరిస్థితుంది కదా హాయిగా. అది కాకుండా ఆ సచరిత్రలో కూడా చెప్తారు కదా, ఒక్కళ్ళు మన బంధువులు వచ్చినప్పుడు వాళ్ళకి చేసిన స్వీట్లు ఆటలు కూడా పంచపక్ష పర్వాలు మనం కూడా తింటామని, అలా మనందరినీ కూర్చోబెట్టి చెప్పాడు. ఎందుకంటే మనలో కూడా కొంచెం ఇవన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు చెప్పినవన్నీ ఆయనకి అంటే కూడా మన కోసమే చెప్పాడేమో, అసలు బాబా మన కోసమే చెప్పాడు. ఎందుకంటే లోభత్వం చేద్దాం అనుకుని బాగా థియరిటికల్ గా అనుకుంటాం, కానీ ప్రాక్టికల్ గా వచ్చేవాడికి సర్లే రేపు చూద్దాం అని టప్పని జేబులో పెట్టేద్దాం తీసిన కూడా. అందుకని మనకి బాబా ఎప్పటికప్పుడు సచ్చరిత్ర ద్వారా, కథల ద్వారా అక్కడ ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకుని, ప్రత్యేకించి ద్వారకామాయి తీసుకెళ్లి మనందరినీ కూర్చోబెట్టుకుని హాయిగా ప్రతి శనివారం అంటే ఈ వారంది మళ్ళీ వారం వరకు మంచి స్టోర్ చేసుకుని ఒకసారి వల్లె వేసుకుంటారా, బాగా మననం చేయండిరా అని బాబా మనకి మంచి అద్భుతమైన అవకాశాన్ని నీ ద్వారా మనకి ఇస్తున్నారమ్మా బాబా. ఒక ఒక లోకంలోకి, ఒక లోకం అంటే మన లోకం వల్ల షిరిడియే, అది ద్వారకామాయే. ఆ లోకానికి హాయిగా తీసుకెళ్తున్నాడు. మనకి అంత తెలిసిన లోకమే. ఒకసారి చూపించి వచ్చాడు, మీరు ఎలాగైనా వెళ్ళొచ్చురా, ట్రైన్ ద్వారా వెళ్ళొచ్చు, బస్సు ద్వారా వెళ్ళొచ్చు, నడిచి వెళ్ళొచ్చు, ప్లేన్ ద్వారా కాదు. అలా కాదు నాన్న, మనసు ద్వారా కూడా వెళ్ళి అక్కడ కూర్చుంది. రండి రాని మనం రాలేదు అనుకుంటాం, లేదనుకుంటాం, కానీ ఆయన చేతులు చాపి రెండ్రా తీసుకొచ్చి ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకుని మనకి అన్ని నేర్పుతున్నారమ్మా. అది నిజంగా మన మీద బాబా కురిపిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ప్రేమ వర్షం అని చెప్పుకోవాలి. అది కేవలం మన మీద కురిపిస్తున్నారంటే ఆయన ఎంత ప్రేమ తత్వాన్ని మన మీద ఉందో, ఆయన మనకి ఎన్ని ఆశీస్సులు అందిస్తున్నాడో నిజంగా పులకించబోతున్నాం. ఎందుకంటే ఆ స్టోరీలన్నీ కూడా, కథలన్నీ కూడా ఊరికే వినేయడం కాదు. అక్కడ ఇందాక రావణమ్మ గారి గురించి చెప్పారు చూసారా, అలా మనం కూడా చిత్రీకరించుకునేట్లా చేస్తున్నాడు. ఒక టాంగా ఆగేదంటే ఆ టాంగా ఇలా గూడు అన్ని కనిపిస్తున్నాయి, ఒక గుర్రం దానికి కట్టబడి ఉంది అక్కడ. అలాగా ద్వారకామాయిలో చూస్తున్నాం మనం టాంగాని. మనం ఉన్నదేమో ద్వారకామాయిలో, చూసేదేమో బయట టాంగా ఆగింది. ఇప్పుడు దిగుతాడు ఆయన. ఎలా దిగుతాడు అంటే ఒక టోపీ అవన్నీ పెట్టుకు దిగుతున్నాడు. ఓహో, ఈయన ఎవరు వస్తున్నాడు మనకు తెలియదు కదా, వచ్చేంత వరకు ఆయన ఏం అడుగుతాడో. ఈయన కొత్త క్యారెక్టర్ ఎవరు వస్తున్నారంటే మన బాబా, బాబా ఎవరు బాబా, ఈయన ఎవరు వస్తున్నారంటే ఉండండిరా అంత కంగారు పడతారు ఎందుకు, చూడండి ఒక్కసారి ఎవరు ఏం చేస్తాడు చూద్దాం, ఉండు నువ్వు, మీరు కంగారు పడకండి అని చెప్తున్నాడు. ఆయన వస్తూనే ఇలా చిటికలు వేసుకుంటూ బాబా నాకు తే 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 అంటున్నాడు. కొరే కూర్చోరా బాబాను. ఆ కుర్రాడు ఆ మాధవ్ కదా పంపించిన వాడు, ఆ మాధవ్ కూడా చిన్న కుర్రాడులో ఉన్నాడు. నందుమారు వాడు వెనకాల మనం పోతున్నాం, నందుమారాడు తిరిగిపోయాం, మనం కూడా సాక్షులం. అక్కడ లేడు బాబా నందుమారవాడు అంటే వెనక్కి వచ్చాం. ఎందుకంటే మనసు పరివిధాలుగా ఆ మాటని, ఆ చరిత్రను పుచ్చుకుని వెళ్తుంటే, ఒక రూపం ఏమో బాబా దగ్గర కూర్చున్నాం, మన డబుల్ త్రిబుల్ యాక్షన్ చేసేస్తాడు మన చేత. ఒక రూపం మాధవ్తో పోయి వాడు అడుగుతున్నాడు లేదా ఇలా దొంగ చూస్తున్నామట. లేడు బాబు బయటికి వెళ్ళంటే వాడితో పాటు వెనక వచ్చాం. బాబా లేడు. అవును బాబా మేము కూడా వెళ్ళాం చూసాం, లేడు. సరే బాలా దగ్గరికి వెళ్ళంటే లేడు బాబా. ఇంకొకటి ఇద్దరు ఎవరో తెలియదు కానీ వాళ్ళ వెనకాల కూడా పోయాం. అక్కడ మళ్ళీ వచ్చి స్థిరంగా కూర్చున్నాం. అది బాబా ఏం చేస్తాడు 5 రూపాయల గురించి. నిజంగా నువ్వు చెప్పినట్లు 5 రూపాయలకి ఎంతో వాల్యూ ఉంది అప్పుడు. ఇవాళ 5 రూపాయలకి లేకపోవచ్చు, కానీ 120 సంవత్సరాల క్రితం 5 రూపాయలు అంటే శ్యామ యొక్క జీతం అసిస్టెంట్ స్కూల్ మాస్టర్ కింద 5 రూపాయలు కదా, అంటే నెలంతా గడపవలసింది 5 రూపాయలు. అలాంటిది
10 ఇన్ని రెట్లు ఉన్న వాడి దగ్గర ఇవ్వలేకపోయాడంటే నిజంగా ఒక విధంగా ఆ లోభత్వం కనిపిస్తోంది. దాంట్లో కూడా మనం ఉన్నాం. పోనీ మనం ఏదో అదే చెప్తున్నాను కదా, 3-4 యాక్షన్స్ లో ఉన్నాం. ఆ లోభిలో కూడా మనం ఉన్నాం. ఆ, ఆయన చెప్తుంటే మనకే చెప్తున్నాడు పాప. ఆ లోభత్వంలో కూడా మనం ఉన్నాం. కాబట్టి పరి విధాలుగా బాబా అన్నిట్లోనూ మనం ప్రవేశపెట్టి మనకి అన్ని విధాల బుద్ధులు శుద్ధులు నేర్పుతూ మనని హాయిగా తీసుకెళ్తున్నాడు. నువ్వు చెప్పినట్లాగా, బాబా సచరిత్రలో చెప్పినట్లాగా ఆయన గురించి కనుక తలుచుకున్నట్టయితే, ఆయన్నే మన మనసులో పెట్టుకున్నట్టయితే దేనికి లోటు ఉండదు. ఆయన కూడా కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చేది, సఫలీకృతం చేసేది ఆయనే. కాబట్టి మనం ఎంత అదృష్టవంతులు అంటే ఒక్కటే, ఒరే నా మీద నా మనసు పెట్టండి రా, మీ సంగతి అంతా సంసారం కాదు అన్ని నేను చూస్తాను రా అని చెప్తున్నాడు. కాబట్టి నిజంగా బాబా దొరకడం అనేది ఎన్నో జన్మలు చేసుకున్నటువంటి సుకృతం. కాబట్టి మనం నిజంగా అదృష్టవంతులం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిరామ్. సార్ ఇంకెవరైనా చెప్పండి, ఒక 2 నిమిషాలు చెప్పండి. చెప్తే బాబా ఇప్పుడు ఇందాక విన్న దాంట్లో నిజంగా ఒక చిత్రీకరణ జరిగింది. ఒక సినిమా లాగా బాబా డైరెక్షన్ చేస్తూ అన్ని చేశాడు. మీరు ఏమేమి చూశారు అంతే. చూసిన దాంట్లో మనం ఏం నేర్చుకోగలుగుతున్నాం? నిజంగా అద్భుతంగా ఉంటుంది. ఒక చిత్రమే అలా కనిపి ప్రాంతం కనిపిస్తోంది, మనం ఎక్కడున్నాం తెలుస్తోంది. అక్కడే ఉన్నాం, ద్వారకామాయి మ్యాక్సిమం ఆ ప్రిన్సెస్ లోనే ఉన్నాం మొత్తం అంతా. కాబట్టి ఒక 2 చెప్పండి, ఇంకా మరింత ఆనందాన్ని. సరే చెప్పండి, ఓపెన్ చేయండి. ఎవరైనా చెప్తే హ్యాండ్ రైట్ చేయండి, ఓపెన్ చేస్తుంది మైక్. రత్నాకర్ గారు మాట్లాడండి. సాయిరామ్ అందరికి కూడా మరి విట్టబలక్ష్మమ్మకు, కృష్ణరావు సార్కి పాదాభివందనాలు. అందరికి కూడా పాదాభివందనాలు. ముఖ్యంగా ఈరోజు అసలు ఇంత తొందరగా టైం అయిపోయిందా అని అనిపిస్తూ ఉంటుంది. నిజంగా మరి అమ్మ చెప్పినట్టు మీరు షిరిడికి వెళ్ళడము, రావడము, షాపింగ్ చేయడము, లేకుంటే సింగనాపూర్ పోవడము, లేకుంటే ఇంకా వేరే ప్లేస్లకు తిరగడము, ఇది కాకుండా మీరు మనసు పెట్టి ద్వారకామాయిలో కూర్చున్నప్పుడు అప్పుడు ఆ బాబా ఏమేమి లీలలు చేశాడు, చావడిలో ఉన్నప్పుడు బాబా ఏమేమి లీలలు చేసిండు, మరి సమాజ మందిరంలో ఉన్నప్పుడు, మరి లేండిబాగ్లో ఉన్నప్పుడు, ఆ బావి దగ్గర ఉన్నప్పుడు ఏ విధంగా వెళ్ళారు, రావడం చేయడం, ఇటువంటి అన్ని మనము మరి నిజంగా అక్కడ ఆ రోజు బాబా చేసినటువంటి లీలలు, బాబా ఏ విధంగా నడుచుకున్నారు, ఏ విధంగా ఏమేమి చేశారు, ఏమేమి చెప్పారు గనక మనము వాటిని తలుచుకుంటా గనక ఉంటే నిజంగా చెప్పినట్టు అసలు టైమే సరిపోదు. ఇంకొకటి చాలా నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే, రమణమ్మ గురించి చెప్పారు అమ్మగారు. మరి ఆమెకు చదువు రాదు. మరి సాయి చరిత్రలో మరి బాబా వారు ఏర్పాటు చేసినటువంటి చిత్రపటాలను చూసి ఆమె సాయి సచరితను మరి అవగాహన చేసుకున్నది అంటే నిజంగా ఎంత గొప్ప ప్రేమ ఆమెది, ఎంత గొప్ప ఆమెది ఇంట్రెస్ట్, ఎంత గొప్ప ఆమె నడవడిక. ఇది చాలా చాలా నన్ను బాగా ఆకట్టుకున్నది. మరి అసలు చెప్తున్నాను కదా, అసలు గంగా ప్రవాహంలా నడుస్తూ ఉన్నది. అసలు తెలుస్తూనే లేదు, టైమే తెలుస్తలేదు. అబ్బా గంట అయిపోయిందా అప్పుడే అని. నిజంగా ఎంతో అదృష్టవంతులము ఇటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది. జయ సాయిరామ్. చాలా సంతోషం సార్. నిజంగా కూడా చదువుతో కానీ, పాండిత్యంతో కానీ, కవిత్వాలతో కానీ, లేకపోతే వాటితో సంబంధం లేదు. బాబా కావాల్సింది ప్రేమ అంతే. అదే నెల్లూరులో మన నామం గురించి చెప్పుకున్నాం, చాలాసార్లు చెప్పుకున్నాం. రమణమ్మ గారి తాలూకానమ్మ ఆవిడ, ఒక ఆవిడ నామం చెప్తుంటే బాబా వచ్చి తీసుకెళ్లారు కదా ప్రత్యక్షంగా. ఇంకొక ఆవిడ జానకి, జానకమ్మ గారు కదా, జానకమ్మ గారి పిన్ని కదా ఆవిడ. అదే చదువు రాకపోయినా ఆవిడ పొలం పనులు చేసుకున్నా కేవలం సాయి నామం, సాయి భజన చేయడం ద్వారా ఆవిడ అవసాన కాలం వచ్చేటప్పటికి ఆవిడ రాయడం కూడా చేత కదా ఆవిడకి. ఆవిడ భజనలు పాడుతుంటే ఎవరో రాసి కొన్ని భజనలు పెడితే అవన్నీ రాసి ఉన్నాయండి. ఆవిడకి భర్త చిన్నప్పుడే పోయాడు.
ఆ తర్వాత పొలం పని చేసుకుంటూ పిల్లల్ని పోషించింది. లాస్ట్కి ఇంకా ఇంట్లో ఉండగా ఒక రోజు రాత్రి గట్టిగా అరవడం మొదలెట్టింది 1 గంట 2 ప్రాంతాల్లో. ఆ పక్కన కొడుకు కోళ్ళు పడుకున్నారు. గౌబ లేచి వచ్చారండి వాళ్ళు. ఏంటమ్మా ఏంటి అరుస్తున్నావు అంటే, ఒరే నాన్న నేను అరగంటలో వెళ్ళిపోతున్నాను, బాబా నన్ను తీసుకెళ్ళడానికి వచ్చాడురా, అక్కడ నిలబడ్డాడు, మీరు కూడా భజన చేయండి రా అని హాయిగా సాయి భజన చేస్తుంటే ఈవిడ కూడా 20 నిమిషాలు వాళ్ళతో పాటు చేసింది. 20 నిమిషాలు పావుగంట ఈవిడ మాట ఆగిపోయిందండి. ఆగిపోతే వాళ్ళ అమ్మ అమ్మ అంటే వదిలేసిందండి ప్రాణం. అంటే ఇక్కడ బాబా చూసేది ప్రేమ. ఏంటి చదువా, పాండిత్యమా, పండితుడు, లేకపోతే జ్ఞాన, ఇవన్నీ కాదు. ఆయనకి కావాల్సింది ప్రేమ అంతే. ఆవిడ చదువు రాకపోయినా మొదటి నుంచి కూడా సాయి భజనలో సాయి ప్రేమలో మునిగిపోయి ఉంటే ఈ మృత్యువు ఎలా వచ్చిందో చూడండి ఒకసారి. పెద్ద పెద్ద మునీశ్వరులకి తపస్సాలకి రానటువంటి మృత్యువు అక్కడ మృత్యు కింకరులో, యమ కింకరులో, లేకపోతే యముడు రాలేదండి. సాక్షాత్ పరమాత్మ అయిన బాబా వచ్చి నిలబడ్డాడు. అమ్మా నేను తీసుకెళ్తాను, మీ వాడితో చెప్పిరా అమ్మా, లేకపోతే మా గబుక్కు తీసుకెళ్ళిపోవచ్చా బాబా, ఆవిడకొక్కడే కాదు అక్కడ నిరూపణ కూడా, ఒరే నాన్న బాబా నన్ను తీసుకెళ్తున్నాడు రా. కాబట్టి అంటే వెళ్ళేప్పుడు కూడా ప్రతి చోట సాక్ష్యం చూపిస్తాడు ఆయన. ప్రతి చోట సాక్ష్యం సాక్ష్యం. చూపించాడు. ఆమె యజ్ఞంలో ఆవిడ హాయిగా వెళ్ళిపోయిందంటే ఇంతకంటే ఈ జీవితానికి కావాల్సింది ఏముందంటే సాక్షాత్ బాబా వచ్చి తీసుకెళ్తున్నాడు అక్కడ. అంటే నామ మహిమ అలా ఉంటుంది. మనం సాయి నామం, సాయి అంటే ఓయి అంటే ఇంతకంటే మనకి ప్రత్యక్ష సాక్ష్యాలు ఇంకేం కావాలి. ఇప్పుడు జరుగుతున్నాయండి. అప్పటికి ఇప్పటికి సచ్చరిత్ర కంటిన్యూ అవుతూనే ఉందండి. అన్ని కూడా బ్రహ్మాండంగా బాబా అప్పటికిప్పుడు నా భౌతిక దేహానంతరం సైతం నేను అప్రమత్తుడిని చెప్పిన వాగ్దానం బాబా ఇప్పటికీ నిలబెట్టుకున్నాడండి. కాబట్టి ఆ ప్రేమతో సాయి అంటే చాలా, రే నేను అది చదవలేకపోతున్నానే, ఆ ఉపనిషత్తులు చదవలేకపోతున్నానే, వేదాలు చదవలేకపోతున్నా, అక్కర్లేదండి. మనకి సాయి సచ్చరిత్ర చాలు, సాయి నామం చాలు, సాయి భజన చాలు, సాయి హారతులు చాలు, సాయి సత్సంగాలు చాలు. ఇవి ఉంటే చాలండి, 4 స్తంభాలు ఇవి ఉంటే చాలు. బాబా స్వయంగా అతను వచ్చి ఎవరిని పంపించడం కూడా కాదు, లేకపోతే మృత్యు కింకరుడు రారు, యమ కింకరు రారు, యముడు కూడా రాడు. కొంచెం బాగా పుణ్యం చేసుకుంటే యముడు అని చెప్పేవారు ఇదివరకు. కాదు, పరమాత్మ వచ్చి మనల్ని తీసుకెళ్తాడని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు అండి, ఎన్నో ఉదాహరణలు మన ఇదిలో ఉన్నాయి. బాబా మనకి చూపిస్తున్నారండి, మనకి ఎరుక చేస్తున్నారు. కాబట్టి బాబా యొక్క నీ ప్రేమతో చూడాలంతే, దేంతో నువ్వు కొలవకూడదండి, దేనికి ఇదవ్వడు బాబా. ఒక్క ప్రేమతో కనుక చేస్తే, ఒక చెవిచాడు, ఒక ఉద్ధరణని కనుక బాబాని ప్రేమతో అభిషేకిస్తే ఆయన కుంభాలు కుంభాలుగా మనల్ని ఎత్తిమించి ఆయన ప్రేమ వర్షాన్ని కురిపిస్తాడండి. అంతే. ఒకటి చేస్తే 100 అన్నాడు కదా, మనకి 1000 చేస్తాడు బాబా. ప్రేమ కూడా అంతే. కాబట్టి ఇలాగా మనం మాట్లాడుకుంటుంటే అలాగా కరిగిపోతుంది అండి మనసంతా కూడా. ఇంకెవరైనా చెప్పండి అమ్మా. సుచిత్ర చెప్పమ్మా నువ్వు. సాయిరాం. నిజంగా అన్నట్టు ఇంత మంచి అవకాశాన్ని మనందరికీ ఫస్ట్ అసలు ఇచ్చినందుకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా చాలదు. నేను అమ్మ చెప్పిందంతా ఒక ఎత్తు అయితే, ఒకటి ఇక్కడ అమెరికాలో ప్రెజెంట్ మూమెంట్ అని అంకుల్ ఎన్ని అంటే ఈ సత్సంగాలు ఎన్ని ఎన్ని చేస్తారంటే అన్ని చేస్తారు. అమ్మ చెప్పింది ఆ ప్రెజెంట్ మూమెంట్ అనేది, వర్తమాన కాలం అనేది ఒక్క క్లిప్ చేసి నాకు పెట్టాలి, అందరికీ పంపించాలి అనిపించింది అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఎవ్వరు అమెరికాలో మాట్లాడినా ఫస్ట్ మాట్లాడేది ఏంటో తెలుసా? ప్రెజెంట్ మూమెంట్, ప్రెజెంట్ మూమెంట్, ప్రెజెంట్ మూమెంట్ లో ఉండాలని చెప్తారు. కానీ ఉండాలి అని చెప్తారు, కానీ అది ఎలా ఉండాలి అనేది ఎవరు చెప్పరు. జస్ట్ ప్రెజెంట్ మూమెంట్ లో ఉండాలి, ప్రెజెంట్ మూమెంట్ లో ఉండాలని చెప్తారు. కానీ అసలు ఆ మూమెంట్ లో ఉంటున్నావా, ఎలా ఉంటున్నాము, ఏం చేస్తున్నాము అనేది మాత్రం ఎవ్వరికీ తెలియదు అసలు. అది నాకు చాలా 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 బాగా అనిపించింది. అది అది మాత్రం అది తీసి మరీ పంపించి ఆ క్లిప్ పంపిద్దాము అని నాకు అనిపించింది అనమాట. ఎందుకంటే అది ఇక్కడ అక్కడ నామం ఎలాగో ఇక్కడ ప్రెసెంట్ మూమెంట్ అనేది ఒక నామం అనమాట. అలా అలా అనుకుంటా ఉంటారు, కానీ నిజంగా అది ఎలా ఉండాలనేది మాత్రం ఇవాళ అమ్మ అది చాలా నిజంగా స్పష్టంగా మనకి ఇచ్చారు. అది నిజంగా చాలా మందికి తెలియదు సుచిత్ర గారు. అదే భగవంతుడు అన్న కాన్సెప్టే, నామం అన్న కాన్సెప్టే, స్మరణ అన్న కాన్సెప్టే మనల్ని ప్రజెంట్ లో ఉంచటానికి. అది స్మరణ గాని నామం గాని
భగవద్ లీలలు గాని. అందుకనే బాబా దగ్గర బాబాది విశిష్టమైన మార్గం. మరి నీ మనసు ఒక్కదాని మీదే ఉండదు, 9 లద్దల్ని మూట కట్టుకో, మనసు స్థిరపరచుకో అంటాడు. ఆయనకి చెప్పాల, ఆనందరావు పాఠానికి గారికి ఒక్కరికే చెప్పాల, మనందరికీ చెప్పారు. 9 లద్దలు మూట కట్టుకో, మనసు స్థిరపరచుకో. ఎట్లాగా జరగాల్సింది జరగబోయేది అన్ని నా చేతుల్లో ఉన్నాయి, నీ దగ్గర ఏమీ లేదు. నువ్వు ప్రజెంట్ లో ఉండాలి, ఉండలేవు కదా, నాతో ఉండు. బాబా ఇచ్చే అద్భుతమైన వెసులుబాటు. ఉండగలిగితే అంత నీకు ఉంటే ప్రజెంట్ లో ఉండలేవు, నాకు తెలుసు, నీ గురించి తెలుసు. అందుకే నాతో అది నామం చెప్తావో, పాట పాడతావో, సచరిత్రలో ఒక లీల తీసుకుంటావో, చిత్రీకరించుకుంటావో, శ్రవణం మననం ఉన్నాయి కదా, కీర్తనం, పాద సంవహనం, దాస్యం, సఖ్యం చేయి, కాసేపు ఫ్రెండ్షిప్ చేయి. ఎలా లేస్తే రా బాబా వంట చేసుకున్నాం అంటే లేడీస్ కాబట్టి నేను చెప్తున్నాను, నేను చేసేదే కదా నేను చెప్పగలను. నిద్ర లేపావా బాబా, నిద్ర లేచావా బాబా, లేపావా లేచావా. మనలో ఉన్నవాడు లేస్తేనే కదా మనం లేసాము. రా బాబా పడుదవుకుందాం, రా బాబా స్నానం చేసేద్దాం, వంట చేద్దాం. అది సఖ్యం అయిపోయింది. ప్రజెంట్ లోనే ఉంటాం. ఏం బాబా ఇది ఇలా ఉంది, సరేలే దీని పరిష్కారం నా దగ్గర లేదు, నీ దగ్గరే ఉంది కదా, నీకే వదిలేస్తున్నా. చూడండి ఎంత వెసులుబాటు, బాబా ఇచ్చిన వెసులుబాటు, అద్భుతమైన వెసులుబాటు. కాసేపు పాట మీద పోతుంది, పాడుకోండి ఆనందంగా. 2 లైన్లే వచ్చు, అదే మళ్ళీ మళ్ళీ పాడండి, మళ్ళీ మళ్ళీ పాడను లోపలికి వెళ్ళిపోద్ది మనసు, తెలియని ఆనందంలోకి వెళ్ళిపోతుంది. మనం ఏంటంటే ఫుల్ పాట రావాలని బుక్ ఎత్తుకుంటామా, మనసు పదాలు వెతుక్కుంటాం, నెక్స్ట్ ఏంటి అని వెతుక్కుంటాం. వచ్చిన 2 లైన్లే ఆనందంగా లోపలికి పాడుకున్నాం అనుకోండి, లోపలికి వెళ్ళిపోతుంది మనసు. కిటికీ తెలిసి ఉండాలి అంతే, హాయిగా ఎప్పుడు ఎక్కడున్నా ఆనందంగా ఉండొచ్చు. ట్రైన్ లో ఉన్నా, బస్ లో ఉన్నా, వంట చేస్తున్నా, ఒక 50 మందికి వంట చేయాల్సి వచ్చినా గానీ బాబా లీల, బాబా ఎట్ట చేసావయ్యా, ఊదురు కొట్టం కూడా ఒకరికి ఇవ్వకుండా చేసావే, నేనేదో ఆహమేహం మీద చేసేస్తున్నట్టు ఆపసోపాలు పడిపోతున్నాను అని ఆ లీలను తలపోసుకుంటూ ఆనందంగా నామం చెప్పుకుంటూ చేసేయచ్చు. అది భగవంతుడు అన్న కాన్సెప్ట్ కు ఉన్నటువంటి అద్భుతమైన విషయం. ఆయన ఇచ్చిందే మనకు ఒక కాన్సెప్ట్ ఇచ్చాడు బాబా. 9 నవవిధ భక్తుల ద్వారా నీ మనసుని నాతో ఉంచు, నువ్వు ఆనందంగా ఉండొచ్చు, అంతే. ఆనందానికి ఒకటే కొలత. చెప్పండి సుచిత్ర గారు, మీకు అర్థం. లేదండి, అదే బాగుంది, చాలా చాలా. నేను ఫస్ట్ చెప్పాను మీకు, నాకు సినిమాలు అంటే బాగా ఇష్టం. దాన్ని ఇలా ఇలా తిప్పాలి అనేది మాత్రం నాకు అసలు చాలా 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 బాగా ఇదైంది. అంటే అది ఎలా ఇందాక మనం నరసింహారావు గారు చిత్రీకరించుకోవచ్చు. నరసింహారావు గారు చెప్పినట్టు అణువణువు చిత్రీకరించుకోవచ్చు, బిట్ అది బిట్గా, ఇంకా అద్భుతంగా. అప్పుడు ఆ ఒక్క లీలే రోజంతా తిరుగుతుంది. మధ్యలో వెళ్ళిపోయింది మనసు, పోనండి. మళ్ళీ ఒరే నేను ఎక్కడున్నాను, ద్వారకామాయిల ఆ లీలలో కదా ఉన్నాను, మళ్ళీ వెనక్కి వచ్చేయండి, అంతే, నిజం. అంతే. మీరు అయిపోతుంది. ఎవరో పేరు కూడా చెప్పారు కదా, ఇందాక నేను పేరు మర్చిపోయాను కానీ, నాకు ఆ అప్పుల వాడు కళ్ళకు వచ్చాడు. బాబా ఎందుకు వద్దు నాకు అసలు అప్పుల వాడు ఎందుకు, నువ్వే ఉండాలి కదా అని. అదొక దీక్షిత్ దీక్షిత్. దీక్షిత్ కాకాసాబ్ దీక్షిత్. ఉమ్. టాటా అంటే సాహెబ్ అంత చిన్నది కూడా మనకు అక్కర్లేదు అన్న, అంటే అంత ఇది కూడా ఆయన మనం ఆయన ఉపోద్ఘాతం ఉంటుంది సుచిత్ర గారు, మన సచ్చరితలో ముందు వస్తుంది దీక్షిత్ గారు ఉపోద్ఘాతం. ప్రతి లైన్ లో 2-3 సార్లు సాయి మహారాజ్, సాయి మహారాజ్, సాయి మహారాజ్. బాబా ఆయనకి సంబంధించిన ఏకైక లీల, అంటే చాలా లీలలు దీక్షితి ఉన్నాయి, ఆ ఒక్క లీలలో మాత్రమే బాబా అద్భుతంగా రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చొని దర్శనమిస్తాడు. ఇంకెక్కడ బాబా కఫ్నీతో అట్లా తప్ప ఎక్కడ వేరే దర్శనాలే ఇవ్వరు. అటువంటి ఆయన, ఈయన ఎప్పుడు సాయి మహారాజ్ అనుకుంటూ ఉంటాడు కాబట్టి ఈయనకి సంబంధించిన ఆ లీలలో మాత్రం ఆయన అద్భుతంగా 45వ అధ్యాయంలో రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చొని మరీ దర్శనం ఇస్తాడు శ్యామాకును, ఆనందరావు పాకడేకి. అలా అసలు నోరు తెరిస్తే సాయి మహారాజ్ తప్ప వేరే మాట్లాడు. అంటే ఆయన మహారాజు, ఈయన బంటు. త్యాగయ్య అడుగుతాడు కదా, బంటు రీతిగా కొలువు, ఆ స్థానంలో ఉంచుకొని ఉన్నాడు దీక్షిత్ బాబా. బాగుందండి, చాలా బాగుంది. అమ్మా ఇంకెవరైనా మాట్లాడతారా? మన అన్నపూర్ణ ఉన్నామ్మా? సాయిరామ్ అండి, సాయిరామ్ అండి. బాబాతో మధ్యలో జాయిన్ అయినా
ఉన్నంతసేపు అద్భుతంగా తీసుకెళ్ళిపోతారు కదా, మీతో ప్రయాణం అలా ఉంటది లక్ష్మి గారితో. చాలా అద్భుతంగా నిజంగా అసలు షిరిడి యాత్రలు మనం ఎలా చేస్తున్నాము అనేది బాగా చెప్పారు. ఒక 3 రోజులు అని మనం అనుకుంటాం, అసలు 3 రోజులు కూడా ఆయనే షెడ్యూల్ ఫిక్స్ చేసి తీసుకెళ్తున్నాడు. అదే చెప్పారు కదా, నా ఆజ్ఞ లేదా ఆకైనా అసలు షిరిడి ప్రయాణం ఎవరు చేయలేరు అని బాబా ఖచ్చితంగా చెప్తే, మనమేమో మనం వెళ్తున్నాం అనుకోని టికెట్ బుక్ చేసుకున్నాం ఆ మాటలు ఈ మాట మాట్లాడుకుంటాం. కానీ అసలు అక్కడికి వెళ్ళేటప్పుడు ఏమనుకుంటాం, ఈ 3 రోజులు బాబాతో గడపాలని అనుకుంటాం. కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ పంచాయతీలు పెడుతున్నాం అని కూడా చెప్పారు. అది వాస్తవం, అది వాస్తవం. అక్కడికి వెళ్ళాక కూడా ఈ మాటలు కాదు మా వెళ్ళి ముందే వాళ్ళకి చెప్పాను, నేను ఈ 3 రోజులు మీతో కనెక్షన్ లో ఉండను. సో మీరు మీకు ఏం అవసరమైనా సరే ఆయన దగ్గర బాబా దగ్గర విన్నవించుకోండి అని చెప్పమన్నారు. నాకు బాగా నచ్చింది ఆ పాయింట్, కొత్తగా అనిపించింది. సో అసలు అది బాబా భలే చెప్పారండి లక్ష్మి గారు ఆ పాయింట్. ఆ తర్వాత ఏమో చావడిలో ఎన్ని లీలలు చేశారు అవన్నీ గుర్తు తెచ్చుకోండి, అంతేగాని వెళ్ళిపోయామో తల ఉంచుకొని ఫోటో మీద దండ పెట్టుకొని వచ్చేయడం కాదు. ఆ దుప్పట్లు 50-60 దుప్పట్లు ఎలా పరుచుకొని పడుకున్నాడు ఆయన, అమీర్ శక్కర్తో ఏమేమి సంభాషించాడు, అబ్దుల్ బాబాతో ఏమేమి మాట్లాడుతూ కూర్చున్నాడు, ఇవన్నీ గుర్తు చేసుకోండి. ఇంకా ద్వారకామాయిలో అయితేనేమో నైట్ టైం కూర్చొని ఇచ్చేవారు. ఇవి ఈ మధ్య బాగా కట్ చేస్తారు, కానీ ఆ కూర్చున్న టైంలో ఈ విలువలు తెలియలే అప్పుడు. అసలు ఆ రాత్రి పూట అర్ధరాత్రి పూట మహాసాపతి వీళ్ళు ముగ్గురు కాళ్ళకు ఒకళ్ళనొకళ్ళు అంటించుకొని పడుకున్నారేక, లేకపోతే మీకు ఏ లీలలో గుర్తుకు రాకపోతే ఫస్ట్ లీల తిరగలేలు తీసుకోమని చెప్పారు. అది 4 గంటల పాటు తిప్పుతూ కూర్చోమన్నారు. ఎంత బాగా చెప్పారు. అవి 4 సేర్లు దగ్గర దగ్గర 5-6 కేజీలు గోధుమలు ఉంటాయమ్మా, కసిని కసిని పోసుకుంటా అయితే మాట్లాడుకుంటూ పోసుకోవచ్చు కదా, ఆ నీళ్ళనే గుర్తు తెచ్చుకోవచ్చు కదా. లేదంటే ఆ పులిని చూడమన్నారు, అక్కడ ఎన్ని మనకు కనిపిస్తాయి. ఆ పులిని చూసిన ఆ పులికి ఏం చేశాడు, పులి అలా ఎలా తీసుకొచ్చారు, పులి ఎలా ఎక్కింది, అక్కడ ఎలాగా మరణించింది అనే లీలను గుర్తు తెచ్చుకోండి అని చెప్పారు. లేకపోతే ఇక అసలు చెయ్యని లీలంటూ లేదుగా, అక్కడే కదా జరిగిన లీలలన్నీ అందరు ద్వారకామాయి దగ్గరికి వెళ్ళి ఆ ద్వారకామాయిలో కూర్చొని ఆ లీలలన్నీ చింతన చేస్తున్నా చాలు, కళ్ళ ముందు చూస్తున్నా చాలు, ఇంకా అంతకు మించిన ఆనందం ఏంటి అని చెప్పారు. ఆ తర్వాత ఈ బ్రహ్మజ్ఞానం కోసం కోరి వచ్చిన అతని గురించి కూడా చాలా అద్భుతంగా చెప్పారండి లక్ష్మి గారు. ఆయన దగ్గర అంటే అక్కడ ఒక మాట చెప్పారు, అతని జోబిలో 5 రూపాయల కోసం మందురాం మార్వాడి దగ్గరికి ఇంకొకరి దగ్గర పంపిస్తూ తిప్పుతున్నప్పుడు ఈ 5 రూపాయలు ఆయన రప్పించుకోలేడా అని చెప్పారు. ఆ 60 రూపాయలు 70 ఉండే మా ఆయన పాకెట్ లో ఉండే ఆయనకి 5 రూపాయలు ఉండవా, అది అక్కడ మంచిగా చెప్పారు. 5 రూపాయలు ఆయన తేలేడా అన్నారు. అది అక్కడ దీక్షిత్ లీల నేను ఎప్పుడు వినలేదండి, మిస్ అయ్యాను ఈ లీల మాత్రం. ఇతనేమో 300 ఇస్తాను ఆ ల్యాండ్ కొనుక్కోవడానికి అని చెప్పాడు. అతనేమో లేదు నాకు 2, అతనేమో నాకు 350కి అయితేనే ఈ ల్యాండ్ మీకు ఇస్తానని అంటాడు. వీళ్ళిద్దరు పంచాయతీ పెడితే సరేలేరా కానివ్వంటారు అన్నప్పుడు ఇతను 300 కట్టిస్తేనేమో అతను పుచ్చుకునేటప్పుడు 350 రూపాయలు కట్టాలైపోయింది. ఎంత తెలియకుండా 50 రూపాయలు పెట్టేశారు బాబా. అసలు అది చాలా అద్భుతంగా అనిపించిందండి. అసలు 50 రూపాయలు ఎంత తెలియకుండా, అంటే బాగా చెప్పారు మన పర్సులో ఎంత ఏ కాయిన్ ఉంది ఏ కాయిన్ లేదు, ఎన్ని రూపాయలు ఉన్నాయి, ఎన్ని 2 రూపాయలు ఉన్నాయి, ఎన్ని 50 రూపాయలు ఉన్నాయి, ఎన్ని 500 ఉన్నాయి, ఎన్ని 2000 ఉన్నాయి, సమస్తం ఆయనకి తెలిసిన ఆయనకి అసలు 5 రూపాయలు పుట్టించడం ఒక లెక్క. అదే చెప్పారు, లోభత్వం విడిచకపోతే అంటే ఒక్క లోభం ఉన్న సాధనలన్నీ మట్టు కొట్టుకుపోతాయన్న మాట నిజంగా బలంగా నాటుకుంటుందండి. చాలా 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 అద్భుతంగా వచ్చిందండి అసలు. ఆ తర్వాత సావిత్రిబాయి టెండూల్కర్ గారిని అడగడం ఏంటి, ఆవిడ పర్మిషన్ తీసుకోవడం ఏంటి, ఏమో సరిపోతుందని అడగడం ఏంటి, నా నా సర్వం నీకు తెలుసు, నా ఇంట్లో ఖర్చులేంటో మంచి చెడ్డ ఏంటో నీకు తెలుసు కదా అంటే, వాళ్ళ ఇంట్లో ఖర్చులన్నీ నీకు తెలుసు కదా, భలే చెప్పారు అసలు. ఉదయం పాల ప్యాకెట్ నుంచి రాత్రి పడుకునే ముందు రాత్రి తినే అన్నం వరకే గాని మజ్జిగ వరకే గాని సర్వం ఇంట్లో ఈ రోజుకి ఎంత ఖర్చు అవుతుందని బాబాకి అంత ఎరుక, అదంతా నీకు సమకూరుస్తున్నాడు కదా. అలాగా సావిత్రిబాయి టెండూల్కర్ గారి ఇంట్లో 100 రూపాయలు ఇస్తే సరిపోవని ఇంకొక 10 రూపాయలు కూడా జత చేసి ఇచ్చారే, అసలు ఏం వచ్చిందిలే అంటే అసలు అక్కడ భలే అనిపించింది. ఇంత దగ్గర నుండి మనం ఎంత క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు కూడా ఇంకా మనం వెనకనికి జరుగుతున్నామా అని ఇంకా చాలా ధూమాల్ గారి గురించి సంతకాల గురించి ఎంత బాగా చెప్పారు. ఆయన చేసి అదే చెప్పారు, ఒక మంచి మాట చెప్పారు, నువ్వు ఆయన పనిలో ఉంటే ఆయన నీ పనిలో ఉంటాడు.
మనం ఆయన పనిలో ఉండట్లా, అందుకే ఆయన నా పనిలో ఉండట్లా. బాగా చెప్పారు. నువ్వు ఆయన ఏం చేస్తే ఆయన కోసం ఏం చేస్తూ ఉంటే అప్పుడు నీ సర్వకార్యాలన్నీ ఆయన తీసుకుని ఆయన పూర్తి చేస్తూ ఉంటాడు. అసలు ఈ ఈ ఈ చిన్న కిటుకు దగ్గర అందరం ఫెయిల్ అయిపోతున్నాం. మనం అక్కడ ఏంటంటే మనకు కావాల్సింది మాత్రమే ఆయన దగ్గర వెళ్ళి అడిగి అది పొందంగానే మళ్ళీ మర్చిపోతున్నాం. అక్కడ బాగా చెప్పారు, నిరంతరం ఉండాలి అది. చాలా చాలా ఇంకా చాలా వండర్ఫుల్ మెరాకిల్స్ చెప్తూనే వెళ్ళిపోయారండి ఫ్లోలో. చాలా బాగా వచ్చింది అసలు. చాలా చాలా బాగుంది. సమర్థత్వం గురించి చివరిలో ఎంత బాగా వచ్చిందో సమర్థత్వం. ఆయన ఎన్నెన్ని చేయగలడు. అక్కడ దీక్షిత్ గారికి అల్లమర్ల నిండా ఉన్న సామాన్లు, ఇంకా పైన కూడా మూటలు మూటలతో ఉన్న డబ్బు కట్టలతో ఉన్న ఆయన ఎక్కడో లండన్ లో ఉండే ఆయన తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి, అంటే అక్కడ బాగా చెప్పారు. ఏమని చెప్పారు పాయింట్, మొత్తం ఎవ్వరు ఇవ్వద్దు, మొత్తం ఇమ్మని ఎవరికి చెప్పలేదమ్మా, ఏనాడు కూడా దాన ధర్మాలు మొత్తం చేయమని చెప్పలా, ఒక్క దీక్షిత్ లాంటి వారు మాత్రమే చేయగలరు ఆ పని అని. ఆయన చివరికి అంత డబ్బున్న ఆయన కేవలం 30,000కి అప్పుల పాలైపోతే ఆ అప్పులోడు గుర్తొస్తున్నాడు ఏంటి బాబా నా కల్లో, ఆ వస్తే నువ్వే నాకు గుర్తు రావాలి కానీ అప్పులోడు నాకు కవిత గారు ఉమ్, 5 రూపాయలకి అంత వాల్యూ ఉన్నప్పుడు 30,000 అంటే ఇప్పట్లో 3 కోట్లతో సమానం. అవునండి, ఖచ్చితంగానండి, ఖచ్చితంగా అండి. అంత అప్పు ఉంటే నేను నిద్రపోతున్నాను కదా ప్రశాంతంగా, నువ్వెందుకు గుర్తుకు రాలేదు అన్నాడంటే ఆయన మానసిక స్థితి ఎలాంటిదో చూడండి. అవునండి, అవును. అబ్బా 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 అబ్బా. అది కూడా చాలా అవునా. 30,000 ఏం చేశారు బాబా వారు తర్వాత ఆయన అప్పుని? ఆయన స్నేహితుడి కొడుకును పంపిస్తారు. అతను నా దగ్గర ఈ డబ్బులు ఉన్నాయి, దీన్ని దేనిలో పెట్టుబడిగా పెట్టాలి అనుకుంటున్నాను అంటే, సరే ప్రస్తుతానికి నా దగ్గర ఇవ్వు, నేను తర్వాత షేర్ మార్కెట్ లో పెట్టి దాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి అప్పు కడతారు దీక్షిత్ గారు. తర్వాత తీర్చేస్తారు. ఓకే ఓకే. ఈ 30,000 బాబాయ్ అరేంజ్ చేస్తే దీన్ని ఈయన షేర్ మార్కెట్ లో పెట్టి దాని మీద వచ్చే లాభాలతో ఆ 30,000 తీర్చేశారా? అది ఎట్లా చేశారు? చాలా బాగా ఆయన ఇచ్చారని మాత్రం ఇచ్చారు. అబ్బా చాలా 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 అద్భుతంగా ఉందండి. చాలా ఆ చెప్పులు ఎంత బాగా చెప్పారు. హరికా బేట జరీకా ఫేట అని చెప్పి చెప్పులు ఇంటికి చేరుకున్నాయని అన్నారు. అబ్బా అసలు నాకు అది భలే కొత్తగా అనిపించిందండి. అంటే ఆ చెప్పులు చేసుకున్నటువంటి పుణ్యం కూడా ఇతను చేసుకోవాలి, ఇతను ఏది చేస్తూ వచ్చాడు, నాకు మెరాకిల్స్ జరగాలి, నేను ఆయన సమర్థత్వం చూడడానికి వచ్చానన్న. అలాగే ఈయన కూడా 2-3 లేల ఒక లేల చేసి చూపించేసాడు, పంపించేశాడు. ఆ చెప్పులు చేసుకున్న అదృష్టం తిరిగి ఇంటికి వెళ్ళి చేరుకున్నాయి క్షేమంగా అని చెప్పారు. అసలు అది కూడా చాలా చాలా అద్భుతంగా వచ్చిందండి. సాయినాథ్ మహారాజ్ కి చేయండి, చేయి. థ్యాంక్స్ అండి లక్ష్మి గారు. చాలా సంతోషం. ప్రతిదీ చూసేది బాబాయ్ అంటూ ఆ టైంలో ఇంకొక 5 నిమిషాల్లో ఆ అప్పు తీర్చేవా, అప్పు రిటర్న్ తీసుకోవడానికి కరెక్ట్ గా 5 నిమిషాల ముందు వాళ్ళ స్నేహితుడు పంపించాడు. అంటే అప్పటికప్పుడు ధర్మం మార్చేయగల శక్తి మన సాయిబాబాకు ఉందంట. అవి వాడికి ఇవ్వడం, తర్వాత తీర్చడం. ఆ సంభాషణ కూడా కొంత అప్పుడు దాకా మనం సబూరితో ఆయన అంటి పెట్టుకొని ఉండాలి. నమ్మకం, విశ్వాసం ఆ రెండు తీరుస్తాడంతే బాబా. అలా కూర్చున్నాడంతే. ఆయన మామూలుగా షాప్ తెరిచినట్టు మొత్తం కూర్చున్నాడు, ఆఫీసులో కూర్చున్నాడు. హాయిగా చూద్దాం బాబా ఏం చేస్తాడు చూద్దాం అన్నాడు. 5 నిమిషాలు మనలాంటి అయితే గాబరా పడిపోయి ముచ్చోట పోసేసి అటు ఇటు పరిగెట్టేస్తాం. కానీ ఆయన అలా కూర్చున్నాడు అంతే. వాడు రావడం ఇలా ఉందంటే నేను పలానా అబ్బాయినంటే దేంట్లో చేస్తే బాగుంటుందంటే అన్ని కూడా చెప్పుకొచ్చాడు ఆయన. నాకు ఇచ్చేమని కూడా మొదట్లే, కానీ నేను కూడా అంతే వడ్డిస్తాను రా. కాకపోతే నేనంటే మీకంటే ఎవరున్నారండి, మీకంటే నమ్మకస్తులు ఎవరున్నారని ఇచ్చి వెళ్ళిపోవడం. కరెక్ట్ గా వాడు ఇచ్చి అలా బయటికి వెళ్తాడు, ఇవ్వాల్సిన వాడు వస్తాడు. ఇదిగో బాబు మర్యాద. మర్యాదను బాబా కాపాడుతాడంటే ఇంతకంటే ఏముందండి. సరే తర్వాత ఎలాగో తీర్చేసాడు బాబా. బాబాయ్ తీర్చేస్తాడండి. కాబట్టి మనల్ని ఎప్పుడు అంటి పెట్టుకున్నది ఒక్కరేనండి. నిజంగా చెప్తే గొంతు ఇదవుతుంది, కానీ ఎవ్వరు అంటి పెట్టుకోరండి. మనం ఎవ్వరు చూడలేరు కూడా. ఇప్పుడు మనం మాత్రం ఎంతమంది చూస్తాం, మన పిల్లలైనా మన కొడుకులైనా మన తల్లిదండ్రులైనా, కానీ మనని చూసేది ఒక్కడే, ఆయన సాయిబాబా. ఆయన సాయినాథుడు ఒక్కడే మనం చూడగలరు తప్ప ఏ పరిస్థితిలోనైనా చూడవలసింది సాయిబాబా ఒక్కడేనండి. అలాంటి వాళ్ళని ప్రేమించకపోతే ఇక మనం చేసేది ఏముందండి? దీంట్లో ఎంత స్వార్థం ఉంది మనకి? మొత్తం స్వార్థమే, అసలు నిస్వార్థమైనది లేదు. నా గురించి, నా కుటుంబం గురించి చూసేది బాబా ఒక్కడే అయినప్పుడు నేను ఆయన్ని
ఆయన కేసు ఇఫ్ యూ లుక్ టు మీ ఐ లుక్ టు అని శుభ్రంగా క్లియర్ గా చెప్తుంటే నేను ఆయన చూడకుండా పక్క పక్క చూస్తున్నాను. మళ్ళీ నాకేమైనా కావస్తే ఈయన దగ్గరే వెళ్తాను. బాబా ఈ చూపు కూడా నువ్వే నీ కేసు మళ్ళించుకో బాబా, మేము బలహీనలను ఒప్పేసుకుంటున్నాం బాబా నీ పాదాలు అంటుకొని. కాబట్టి ఇది కూడా నీదే బాధ్యత బాబా. ఎందుకంటే మాకు పక్క చూపులు బాగా అలవాటైపోయాయి బాబా జన్మ జన్మను బట్టి. కాదు, అలా వద్దు. నీ మీదే, నీ పాదాల కిందార ముందే మా యొక్క మనస్సుని, మా శరీరాన్ని అన్ని కూడా నీ దగ్గరే పెట్టుకో బాబా, నిన్నే చూసేట్లా చూడు బాబా అని మన యొక్క అద్భుతమైన మన ఒక సంకల్పాన్ని, ఒక ప్రార్థనని ఆయన ముందు పెట్టి సాయినాథ్ మహారాజ్కి జై అంటే ఇవాళ చాలా అద్భుతం జరిగింది.